బాహుబలి దక్షిణ భారత తెలుగు సినిమా ఉనికిని యావత్ భారతదేశానికే కాక విదేశాలకు సైతం విస్తరింపజేసింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన శ్రీ రాజమౌళి గారికి మరియు టీంకి దండాలయ్యా. ఇది ఒక మహాయజ్ఞంలా భావించి ఎండనక వాననక రేయనక పగలనక సంవత్సరాల తరబడి అవిశ్రాంతంగా పనిచేసి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇలాంటి మహాసంకల్పానికి దృశ్య రూపాన్నందించిన సెంధిల్ కుమార్ గారితో ఈనాటి ఓపెన్ టాక్. ఎలా ఉన్నారు? బిజీగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది సార్ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం. ఇంత హెక్టిక్ వర్క్లో కూడా మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ జర్నీ తాలూకు విశేషాలతో పాటుగా బాహుబలి ది కంక్లూజన్ సినిమా తాలూకు విశేషాలను కూడా మరి బయటికి తీసుకుందామని చూస్తున్నాను. చూస్తానండి. అంటే బిఫోర్ రిలీజ్ అంటే ఎంతవరకు మాట్లాడవచ్చు అంతవరకు మాట్లాడాలి. పోస్ట్ రిలీజ్ అయితే మొత్తం మాట్లాడచ్చు ఏంటో బాహుబలి గురించి అంతా. బాహుబలి ది కంక్లూజన్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ చాలా ఇంటెన్స్గా ఉంటుందండి. ఎందుకంటే లైక్ మీరు ఫస్ట్ పార్ట్ చూస్తే లైక్ అదంతా ఇంట్రొడక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. అంటే మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత పాపులారిటీ వస్తుంది అని. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ అంటే అనుకున్నప్పుడు ఒక స్టోరీ లాగా అనుకున్నామండి. దెన్ వీ మేడ్ ఇట్ లాగా అంటే చాలా పెద్ద స్టోరీ. సో ఒక్క సినిమాలో చెప్పలేం కాబట్టి దాన్ని విడదీసి రెండు పార్ట్లాగా చేద్దామని అనుకున్నామండి. సో ఫస్ట్ పార్ట్ వాజ్ మేజర్లీ ఓన్లీ అబౌట్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్. సెకండ్ పార్ట్ ఈజ్ ద మెయిన్ స్టోరీ. అంటే ఎందుకు ఏంటి అన్ని క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు అడుగుతున్నారు కదా జనాలు, అన్నిటికీ ఆన్సర్ సెకండ్ పార్ట్లో ఉంటుందండి. సో ఇట్స్ గోయింగ్ టు బి డెఫినెట్లీ అంటే విజువల్ వండర్తో పాటు బ్రిలియన్స్ ఆఫ్ యాక్టింగ్, డైరెక్షన్. సో టెక్నికలీ ఇట్ విల్ బి వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ బాహుబలి పార్ట్ 1 అండి. క్లైమాక్స్కి సంబంధించి దగ్గర ఒక 40 నిమిషాలు ఉంటుందని చెప్పేసి తెలిసింది. రఫ్లీ అరౌండ్ దట్ టైం అండి. అంటే ఏంటి సార్, వారా అండి? యా, ఇట్స్ అ వార్ అండి. అంటే ఫస్ట్ పార్ట్లో లాగా లైక్ వీ హ్యావ్ అ వార్ ఇన్ ద సెకండ్ పార్ట్ ఆల్సో. సో అందువల్ల ప్రాబ్లీ వీ నీడెడ్ దట్ కైండ్ ఆఫ్ లెంత్. అంటే జనరలీ క్లైమాక్స్ అనేసరికి మాకు ఫస్ట్ పార్ట్ చేయకముందు లైక్ ఇంతసేపు వార్ ఉంటే జనాలు చూస్తారా లేదా అన్న డౌట్ ఉండేది. ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ చూసిన తర్వాత అంటే ఇఫ్ ఇట్ ఈస్ టోల్డ్ ఇన్ ద ప్రాపర్ వే, అంటే కరెక్ట్గా మీరు చెప్తే జనాలు సీన్ ఎంత పెద్దగైనా చూడడానికి రెడీగా ఉంటారని తెలిసింది యాక్చువల్లీ. సో దానివల్ల ఆ ధైర్యంతో పాటు ఇలా ఇది కూడా ఆ లెవెల్లోనే పెట్టామండి. దీంట్లో విఆర్ టెక్నాలజీ యూజ్ చేశారు అంటే ఏంటి సార్? అంటే విఆర్ అనేది వర్చువల్ రియాలిటీ అండి. అంటే వర్చువల్ రియాలిటీ ఈ సినిమాలో వాడలేదండి యాక్చువల్లీ. ఇట్ ఈజ్ సపరేట్ స్మాల్ 10 to 12 minutes ఫిల్మ్ అండి. సో విచ్ విల్ హ్యాపెన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ మహిష్మతి కింగ్డమ్లో అవుతుంది. అండ్ మెయిన్ క్యారెక్టర్స్ అందరూ ఉంటారు. బట్ ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్. ఇట్స్ కాల్డ్ స్వార్డ్ ఆఫ్ బాహుబలి అనే టైటిల్ అండి అది. సో దాని ట్రైలర్స్ చాలామంది చూశారు. దే రియలీ లైక్డ్ ఇట్. సో ఇట్స్ అన్ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే మన సినిమా ఏంటంటే అండి లైక్ అక్కడ తెర మీద జరుగుతూ ఉంటే మనం ఆడియన్స్ చూస్తూ ఉంటాం. దీంట్లో ఏంటంటే మనమే ఆ లొకేషన్లో ఉన్నాము. మన పక్కనే ప్రభాస్ ఉన్నాడు, ఇటు పక్కన తిరిగితే రానా ఉన్నాడు, అటు ముందు మన ఏదో జరుగుతోంది వెనకాలంతా. సో వీఆర్ లైక్ ఇన్ బిట్వీన్ దట్ అండ్ ఇట్స్ అ వెరీ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్. సో ఇట్స్ అ లేటెస్ట్ డెవలపింగ్ టెక్నాలజీ. సో అలాంటి దాంట్లో ఒక సౌత్ ఇండియన్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో ఒక సినిమా అలాంటి టెక్నాలజీతో చేస్తున్నామంటే చాలా గర్వకారణం అండి. సో విల్ బీ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్ టు యూజ్ ఫోటో రియలిస్టిక్ ఇమేజరీ ఇన్ వర్చువల్ రియాలిటీ. దాని మేకింగ్ ఎలా సార్? అంటే ఇదేంటంటే ఫోటో వీ హ్యావ్ మహిష్మతి వరల్డ్ అండి. మహిష్మతి ఈజ్ అ కంప్లీట్లీ 3 CG జనరేటెడ్ వరల్డ్. దాంట్లో ఏంటంటే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ విచ్ అంటే మనం దాంట్లో ఉన్నట్టు అండి. ఇప్పుడు మహిష్మతిలో లైక్ ఒక అంత పెద్ద విగ్రహాలు ఉన్నాయి, అంతమంది అంత స్టాచ్యూస్ ఉన్నాయి, ఆర్ వాట్ ఎవర్ లైక్ లొకేషన్స్ అంత అద్భుతంగా ఉన్నాయి. సో ఇవంటి ఏంటంటే లైక్ అక్కడ ఏంటంటే మేము ఏం చూపించామో మీరు చూడొచ్చు అండి యాక్చువల్లీ ఆన్ స్క్రీన్ ఫిల్మ్లో. వర్చువల్ రియాలిటీ ఏంటంటే మీరు చూస్ చేసుకోవచ్చు. యూ కెన్ బీ ఓకే నాకు ఇది వద్దు నేను వేరేది చూస్తాను అంటే యూ కెన్ డిసైడ్ అండ్ దట్ లొకేషన్ యూ కెన్ టర్న్. ఓకే ఇక్కడ యాక్షన్ జరుగుతుంటే నాకు ఇక్కడ వద్దు, నేను ఇక్కడ ఏం జరుగుతుంది చూడాలనుకుంటున్నానంటే యూ కెన్ బీ యువర్ ఓన్ డైరెక్టర్. సో దట్ ఈస్ అ వెరీ వాట్ ఐ కెన్ సే స్ట్రాంగ్ పవర్ విచ్ ద ఆడియన్స్ హ్యాస్. సో ఇలాంటి సినిమా అంటే ఇట్స్ కొత్త రకమైన సినిమా చెప్పడం అండి. అంటే ఇట్స్ న్యూ వే ఆఫ్ టెల్లింగ్ స్టోరీస్. సో అది
ఎలా ఉంటుందో ఇట్ విల్ డెఫినెట్లీ బీ అ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో అది ట్రైలర్ చూశారు కాబట్టి ట్రైలర్ అంతమంది నచ్చింది. సో ఫైనలీ సినిమా చూస్తారు. అది ఇట్స్ జస్ట్ అ స్మాల్ 12 minutes ఫిల్మ్ అండ్ డెఫినెట్లీ ఇట్ బి వెరీ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇట్స్ అంటే అక్కడే ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. అంటే ఏదో అవుతుంటే అసలు మనము అంటే సపోజ్ ఏదన్నా ఒక ఆరో వచ్చింది అనుకోండి, సో ఇట్ విల్ బీ లైక్ ఇట్ విల్ బీ మచ్ మోర్ దెన్ అ 3D ఎక్స్పీరియన్స్. 3D అంటే యూ స్టిల్ ఆర్ నాట్ ఇన్ కంట్రోల్. దిస్ ఈజ్ లైక్ అంటే టోటల్ యువర్ విజువల్ అండ్ సౌండ్ you are present in that. So it's a mind game actually. So your mind believes that you are actually in that position. అది మరి ట్రైలర్ పార్ట్కే కాకుండా సినిమాకి యూజ్ చేసుకోలేమా? అంటే ఇట్స్ నాట్ ఎ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అంటే సినిమా అంటే ఇంత జనాల్లాగా అందరి కలిసి చూస్తారండి. ఈ విఆర్ అంటే ఇట్స్ అన్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. అంటే ఒకతను హెడ్సెట్ పెట్టుకొని అతనే ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి. ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ టెక్నాలజీ ఆఫ్ డూయింగ్ ఆఫ్ ఫిల్మింగ్. సో అది దీంట్లో ఇన్కార్పొరేట్ చేయడం అన్నది కొద్దిగా కాదు అంటే ఇప్పటివరకు మీరు చేయలేరు, తర్వాత చేస్తారేమో తెలియదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి. ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి విజువలైజేషన్ పరంగా ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? అంటే మేము ఫస్ట్ పార్ట్ షూట్ చేసేటప్పుడే మేజర్ పోర్షన్ ఆఫ్ డ్రామా షూట్ చేస్తామండి. అంటే ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ కట్టప్ప ఎందుకు చంపాడు అలాంటివన్నీ దేవర్ లైక్ ద మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అవన్నీ మేము ఫస్ట్ పార్ట్లోనే షూట్ చేస్తామండి. ఫస్ట్ పార్ట్ షూట్ చేసేటప్పుడు సెకండ్ పార్ట్లో ఏంటంటే ఇంత రియాక్షన్ ఇంత ఆడియన్స్ ఇలా వచ్చిన తర్వాత సో కొద్దిగా యాక్షన్ సీక్వెన్సెస్లో ఇంకా కొద్దిగా ఎక్కువ విజువలైజేషన్ కొద్దిగా పెంచి ట్రై చేసామండి. సో బట్ మేజర్ స్టోరీ వైజ్ ఏం డిఫరెన్స్ చేయలేదండి. బట్ డెఫినెట్లీ ఇట్ విల్ బి అ మచ్ మోర్ అంటే గ్రేట్ యాక్షన్ గ్రేట్ అడ్వెంచర్ లాగా ఉంటుందండి సినిమా. అంటే ఫస్ట్ పార్ట్లో ఉన్న నాట్స్ని రిలీజ్ చేయడం అంటే ఇట్ ఎలా అంటే ఒక పాయింట్ ఆన్సర్ కాదండి. ఇట్స్ ఎ ప్రాసెస్. అంటే ఇది జరిగిందంటే ఇది ఎందుకు జరిగింది, ఇలా ఎవరో ఇలా చేస్తే ఇలా జరిగింది అని ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ అండి. రైట్. సో లాంగ్ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఓకే కట్టప్ ఎందుకు చంపాడు ఎందుకు చంపాడు అని కాదండి. ఇట్స్ అ వెరీ లాంగ్ ప్రాసెస్. ద ఆన్సర్ ఈజ్ వెరీ లాంగ్. అంటే ఇది జరిగింది కాబట్టి ఇలా చేయవలసి వచ్చింది అన్నట్టు సిచ్యువేషన్స్ అండి. సో ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. ఇట్ ఇస్ నాట్ స్ట్రాంగ్ వన్ పాయింట్ ఒక సడన్లీ ఏదో అతనికి అనిపించి చేసేయడం కాదండి. పోస్ట్ ప్రొడక్షన్ పైప్ లైన్ విషయంలో మీకు ఇక్కడ కంఫర్టబుల్గా ఉందా? వర్క్ పరంగా అన్నీ సమకూరుతున్నాయా? యా డెఫినెట్లీ ఉందండి. లైక్ వెన్ ఐ లైక్ బాహుబలి విషయానికి వస్తే అండి వీ ట్రై టు డూ వాట్ ఎవర్ ఈస్ ద బెస్ట్ ఫర్ అస్ ఈ టైమ్. సో వీ గాట్ ద బెస్ట్ ఫర్ అస్ అండ్ ఐ థింక్ ద పైప్ లైన్ ఈజ్ డెఫినెట్లీ సెట్ వెరీ వెల్. అంటే మాకు పైప్ లైన్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ పైప్ లైన్ మాకు అన్నపూర్ణలో సివి రావు గారు అండ్ కమల్ కన్నన్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్. సో వాళ్ళిద్దరు కూర్చొని లైక్ విత్ మీ. సో మేము ఇంకా అలెక్స్ అని ఒక రష్యన్ ఉన్నాడు. సో వీ 4 of us sat and decided a pipeline how it should be. So we set a pipeline to get the best possible visuals. Right. So at this point of time, I 100% agree. Yeah, we have a best possible pipeline to get the best possible result in the world anywhere. Ante maaku like given an opportunity, we can produce world class images. Ante కొద్దిగా బడ్జెట్ పరంగా ఏదైనా కొద్దిగా తేడా ఉండొచ్చు కండి. బట్ విజువలైజేషన్ అంటే మనం ఏది షూట్ చేస్తే ఇఫ్ యూ వాంట్ వీ కెన్ గెట్ ద బెస్ట్ పాసిబుల్ రిజల్ట్ అండి. దాంట్లో డౌట్ ఏం లేదు. కొత్తగా వచ్చే డిఓపీస్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అంటే ఒక 2 పాయింట్స్ ఉన్నాయండి. ఆల్వేస్ ఫాలో అంటే నేనేది ఫాలో అవుతాను. యూ షుడ్ ఆల్వేస్ లవ్ వాట్ యూఆర్ డూయింగ్. అంటే నువ్వు కెమెరా వర్క్ చేస్తే యూ షుడ్ లవ్ యువర్ కెమెరా వర్క్. అంటే నాట్ ఓన్లీ ఫర్ కెమెరా, ఫర్ ఎనీ వన్ ఇన్ ద లైఫ్. అంటే ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడు వస్తాయండి. అది కష్టాలు లేకపోయిన జీవితం అన్నది అది ప్రాబ్లీ 10 కోట్లలో 100 కోట్లలో ఒక్కోరికి అలా ఉంటుందేమో అండి. కష్టాలు అందరికీ ఉండండి. వెన్ యూ లవ్ సంథింగ్, ఏదైనా కష్టాలు వచ్చినా కూడా యూ విల్ జస్టిఫై ఇట్ అండ్ యూ విల్ ట్రై టు ఫైట్ ఇట్ అండి. కానీ ఇఫ్ యూ డోంట్ లవ్ ఇట్, సో సమ్టైమ్స్ యూ గెట్ అ బెటర్ ఆపర్చునిటీ, యూ విల్ స్కిప్. సో వాట్ ఎవర్ యూ డూ, యూ లవ్ యువర్ వర్క్. అండ్ సో వెన్ యూ లవ్ యువర్ వర్క్, యూ కెన్ ఎనీ డిఫికల్టీ కమ్స్, యూ కెన్ ఫైట్ ఇట్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ట్రై టు కీప్ సింపుల్. అంటే ఏదన్నా ఏదో చేసేయాలని ఎప్పుడు ట్రై చేయొద్దండి. ట్రై టు కీప్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. అంటే ఐ డోంట్ ట్రై టు కాంప్లికేట్ మై వర్క్ అండి. అంటే కొన్నిసార్లు కాంప్లికేషన్ చేయాలండి వర్క్, బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఆల్ ద టైమ్ యూ షుడ్ డూ కాంప్లికేటెడ్ జాబ్. ఒక్కోసారి సొల్యూషన్స్ ఆర్ సింపుల్. అంటే మనం ఏదో కాంప్లికేటెడ్ చేసుకోవాలి మొత్తం అంటే సింపుల్గా చేసేది కూడా ప్రాబ్లం వచ్చేస్తాయి. సో ట్రై టు మేక్ యువర్ వర్క్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. సో ఈ రెండు, ఇఫ్ యూ లవ్ యువర్ వర్క్ అండ్ ట్రై టు మేక్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, యూ కెన్ గో ఫ్రమ్ ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్. యూ కెన్ డూ గ్రేట్ జాబ్. But at least I follow these principles. So I don't try to complicate things. I try to make it as simple as possible and I love what I am doing.
సో ప్రాబ్లీ దట్స్ వై ఐఎమ్ డూయింగ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ కాల్డ్ బాహుబలి. వార్ సీక్వెన్స్ చేసేటప్పుడు ఆన్ సెట్ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మేము అట్లీస్ట్ ఈ పార్ట్కి వచ్చేటరికి ఏంటంటే ప్రీ విజువలైజ్ చేసామండి వార్ని. అంటే ఒకతను మన ప్లానెట్ ఆఫ్ ఏప్స్ అన్న సినిమాకి ప్రీ విజువలైజ్ చేసిన ఒకతను జాన్ అన్నాడండి. సో ఈ ప్రీ విజువలైజ్డ్ ఇట్. సో ఆ ప్రీ విజువలైజ్ రఫ్లీ అంటే ఈ వార్ ఇలా ఇంత లెంత్ ఒక 25 minutes ఆర్ వాట్ ఎవర్, లైక్ ఈ లెంత్ ఇంత కావాలి అంటే ఓకే వార్ ఎలా కావాలని డైరెక్టర్ చెప్తాడు, ఇలా 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 అవ్వాలి, దీస్ ఆర్ ద కీ పాయింట్స్ ఇన్ ఇట్. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి కదండి, సో దట్ వీ రిహర్స్, అంటే ఫైట్ మాస్టర్తో వాళ్ళతో ఫైటర్స్తో రిహర్స్ చేసి సో దాన్ని ఎలా ఉండాలి ఇంత ఉండాలని, సో దెన్ అగైన్ వీ సెండ్ ఇట్ బ్యాక్. సో అలా ఇట్స్ అ కాన్స్టెంట్ ప్రాసెస్ విచ్ హ్యాపెన్స్ అండి. సో అదంతా అయిన తర్వాత ఓకే ఆయన విజువలైజ్ చేసి మాకు పంపిస్తాడు. సో ఫైనలీ వీ లైక్డ్ వాట్ ఎవర్ ఈ సెండ్. సో దాన్ని రెఫరెన్స్ లాగా పెట్టుకుంటామండి. బట్ సో దట్ అంటే రెఫరెన్స్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే అండి, లైక్ ఓకే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, దానికంటే ఎంత దూరం వెళ్తున్నారు, దగ్గర ఉంటారో తెలుస్తుందండి. ఏం రెఫరెన్స్ లేదనుకోండి మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు. సో దట్ ఫస్ట్ పార్ట్లో మాకు అలా అయిందండి. అంటే మేము ఫస్ట్ పార్ట్లో చాలా హోంవర్క్ చేసామండి. బట్ స్టిల్ లాట్స్ ఆఫ్ టైమ్స్ వీ వెంట్, అంటే మేము ఐడియా కంటే చాలా దూరం వెళ్ళిపోతూ వచ్చామండి. సో ఆ ఫస్ట్ పార్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు సెకండ్ పార్ట్లో వీఆర్ ట్రయింగ్ టు, అంటే ఒక స్టోరీ ఫ్లో ఉంటుంది కదండి వార్లో, ఆ ఫ్లోకి దగ్గరలోనే లైక్ వీ ట్రై టు డూ ఇట్ అండి. బట్ షార్ట్ మేకింగ్ వచ్చేసరికి అంటే అండి అగైన్ ఇట్ ఈస్ లైక్ అంటే దాంట్లో చేసాం కాబట్టి అలాగే చేయాలని ఎప్పుడు మేము పెట్టుకోలేదండి. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఏ షార్ట్ మనకు ఈ షార్ట్లో ఇది కనపడాలి, ఇది ఇంపార్టెంట్ అని అంటే ఒక దానికి తగ్గట్టు వాట్ ఎవర్ లెన్సింగ్ కానీ ఏదైనా కానీ వీ ట్రై టు డూ ఇట్ అండి. అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఐ వుడ్ లైక్ టు టెల్ లాట్స్ ఆఫ్ కెమెరామెన్ అంటే యూసేజ్ ఆఫ్ వైడ్ యాంగిల్ ఉంటుంది కదండి. అంటే మనము వైడ్ యాంగిల్లో డైనమిజం వస్తుందని అనుకుంటామండి. అంటే కెమెరా దగ్గరికి వెళ్ళి ఒక కాల్ దగ్గర పెట్టేయడము, ఫేస్ దగ్గర పెట్టేయడం. అంటే బాహుబలి సినిమా చూస్తే చాలా డైనమిక్గా ఉంటుందండి. బట్ ఇఫ్ యూ ఆల్సో నోటీస్ దెర్ ఈజ్ నో వైడ్ యాంగిల్ షార్ట్స్ ఇన్ దట్. అంటే వైడ్ యాంగిల్ కెమెరా పెట్టి తీసిన షార్ట్స్ లేవండి. ఇట్ ఈజ్ బికాజ్ మనం అంటే నోషన్లో ముందే ఫిక్స్ అయిపోతుంటే నేను ఈ షార్ట్ వైడ్ యాంగిల్లో తీయాలి అని. అలా ఫిక్స్ అయిపోతే ఆబ్వియస్లీ యూ కాంట్ థింక్ మచ్. సో ఇఫ్ యూ థింక్ ఓకే ఐ డోంట్ హ్యావ్ వైడ్ యాంగిల్ లెన్స్, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఐ కెన్ డూ? సో యూ స్టార్ట్ థింకింగ్, సో యూ విల్ ఇంప్రూవ్. అంటే దీంట్లో మూమెంట్ ఇంకార్పొరేట్ చేస్తే బాగుంటుందా, దీంట్లో స్టడీ తీస్తే బాగుంటుందా, ఎలా తీయాలి, ఏ యాంగిల్ పెట్టాలి, దెన్ యూ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ న్యూ థింగ్స్ అండి. దట్స్ వై వాట్ ఐ డిడ్ ఇన్ బాహుబలి. సో ఇఫ్ యూ సీ దర్ ఈజ్ అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్లీ నాకు డిస్టార్టెడ్ ఇమేజ్ అంటే నచ్చదండి. అంటే ఇట్లా చేతులు పొడుగైపోయి కాళ్ళు పొడుగైపోయి విచిత్రంగా ఉంటే. అండ్ బాహుబలి చేసేటప్పుడు వన్ థింగ్ ఇట్ ఈస్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ, ఇట్స్ అ క్లాసిక్ ఐఎమ్ మేకింగ్ అన్న ఒక ఐడియాతోనే. సో ఐ హ్యావ్ టు గివ్ వాట్ ఎవర్ బెస్ట్ ఐ కెన్ అన్న ఐడియా ఉండండి. సో అంటే ఎక్కడో ఒక్క చోట రెండు చోట్ల వాడి ఉంటాం కానీ అంటే అన్ని చోట్కి వైడ్ యాంగిల్ వాడడం అనేది కాన్షియస్లీ అవాయిడ్ చేశానండి సినిమాకి. అండ్ దట్ రియలీ మేడ్ అంటే నా సినిమా ఎందుకు డిఫరెంట్గా అనిపిస్తుంది అంటే ప్రాబ్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఇట్ లుక్స్ సడన్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ యాక్షన్ ఫిల్మ్స్. సో దట్ ఈస్ వాట్ అంటే ఏదైనా అందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి మనం యూజ్ చేయాలి అనే రూల్ ఏం లేదండి. అంటే అందరూ ఎవ్రీ వన్ యూజెస్ ఇట్ ఫర్ డిఫరెంట్ పర్పస్. సో వెదర్ అది మన పర్పస్ సాల్వ్ అవుతుందా లేదా అనేది ఒకటి ఆలోచిస్తే దెన్ ప్రాబ్లీ యూ విల్ డూ ద రైట్ థింగ్. అండ్ వెన్ యూ డూ ద రైట్ థింగ్ ఫర్ ద ఫిల్మ్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. బాహుబలి లాంటి ఎపిక్ సినిమా చేసేటప్పుడు ముఖ్యంగా కలర్స్ విషయంలో పోస్ట్ ప్రొడక్షన్లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే జాగ్రత్త అంటే ఏంటంటే లైక్ అంటే ఇప్పుడు ఎపిక్ సినిమా అనేసరికి ఒక డిఫరెంట్ లుక్లో ఉండాలి. అంటే మన రెగ్యులర్ సినిమాలో తీయలేమండి. సో ఆ లుక్ జనరేషన్ అంటే మేము డిఐలో చేస్తామండి, డిఐ కలర్లో. అంటే అక్కడ ఏం చేస్తామంటే లైక్ ఇప్పుడు మనం యాక్చువల్లీ జనరల్లీ కలరిస్ట్ చేసేటి ఏంటంటే లైక్ మొత్తం ఇప్పుడు ఇన్ని రోజులు చేసిన సినిమాని ఎడిట్ చేసిన తర్వాత సో ఫైనలీ ఆ ఫుటేజ్ అంతా ఇక్కడ పంపిస్తారండి విజువల్ డిఐలోకి. సో అక్కడ ఏంటంటే అన్ని షార్ట్స్ అంటే ఒక్కోసారి ఒక సీన్ మనం పొద్దు నుండి సాయంత్రం వరకు ఒక సీన్ తీస్తాం, ఒక్కోసారి ఒక సీన్ 3 నెలలు తీయొచ్చు. సో ఇప్పుడు అదంతా ఏంటంటే అన్ని మనకు సినిమా చూసేటప్పుడు ఒకేసారి జరిగినట్టు కనపడాలి విజువల్లీ అట్లీస్ట్, అంటే ఇప్పుడే జరుగుతుంది అన్నట్టు కనపడాలి. సో దానికి ఏంటంటే బ్యాలెన్సింగ్, కలర్ గ్రేడింగ్, సో దాంట్లోనే స్టైలింగ్ ఆఫ్ కలర్ డిఫరెంట్, అంటే ఈ మూడ్కి ఈ సీన్కి ఇలాంటి మూడ్ ఆఫ్ కలర్స్ ఉంటే బాగుంటుంది అన్ని చేసేది లైక్ డిఏలో చేస్తామండి. అండ్ ఫార్ ఈ సినిమాకి మాకు అంటే శివ అని కలరిస్ట్ అండి, నాకు చాలా అరుంధతి సైమ్లో నుండి అన్ని సినిమాలు చేస్తున్నాడు. ఈజ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ కలరిస్ట్ వీ హ్యావ్ ఇన్ ఇండియా టుడే. అండ్ మన సివి రావు గారని అన్నపూర్ణ డిఐ హెడ్ ఈజ్ అంటే ఈ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ స్మాల్ డీటెయిల్ ఆఫ్ హౌ టు ఇంప్రూవ్ ద విజువల్. అంటే టెక్నికలీ ఎక్కడ కూడా విజువల్ క్వాలిటీ పడిపోకుండా
చెక్ చేస్తున్నాడు. దే ఆర్ బీన్ మై కాన్స్టెంట్ సపోర్ట్. సో డిఐకి వచ్చేసరికి ఏంటంటే లైక్ వీ స్పెండ్ లాట్స్ ఆఫ్ టైమ్ ఇన్ డిసైడింగ్, అంటే ఇలాంటి లుక్ బాగుంటుందా, ఇలాంటి లుక్ కూడా చాలా ఎక్స్పెరిమెంటేషన్ జరుగుతూ ఉంటాయండి. సో ఇక్కడ ఏంటంటే వాట్ అడ్వాంటేజ్ విత్ శివ ఇస్ అంటే ఈ అండర్స్టాండ్స్ సీజీ వెరీ వెల్. అంటే ఈ సినిమాకి ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఫిల్మ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. సో ఒక విజువల్ ఎఫెక్ట్ షాట్స్ మన ఈ నార్మల్ షాట్కి సింక్ అవ్వాలంటే వాట్ ఆర్ ద పారామీటర్స్, అంటే ఏదేది మ్యాచ్ చేస్తే సింక్ అవుద్ది అనేది ఈ హాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇట్ అండి. సో దట్ హాస్ రియలీ హెల్ప్ మీ ఇన్ అండర్స్టాండింగ్ ఇన్ ప్రజెంటింగ్. అంటే బాహుబలి ఇంత బాగా విజువల్లీ రావడానికి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్. ఒక కథ విన్నప్పుడు ఆన్ స్క్రీన్ ప్రజెంటేషన్కి మీరు ఏ విధమైన హోంవర్క్ చేస్తారు? ఎలా అంటే ఫస్ట్ కథ విన్న తర్వాత ఎలా అంటే ఎవరికైనా అండి, నాకే కాదు ఎవరికైనా కథ విన్న తర్వాత ఒక విజువల్ వస్తాయండి. అంటే అది చిన్నపిల్లోడికి కథ చెప్పినా ఆడు ఒక ఊహాలోకంలో బతుకుతాడు. సో అలాంటి లైక్ ద మూమెంట్ యూ లిజన్ అ స్టోరీ యూ హ్యావ్ సర్టన్ ఇమాజినేషన్. అంటే ఒక మనకు విజువల్స్ వస్తాయి, అవి చాలా కొద్దిగా సెన్సిటివ్గా ఉండాలండి, ఎందుకంటే దే ఆర్ ద రైట్ ఇమేజెస్ విచ్ ఆర్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అ డైరెక్టర్ స్టోరీ. సో డైరెక్టర్కి ఎలాంటి ఇమేజ్ కావాలి అన్నది కూడా ఇంపార్టెంట్ అండి. ఇట్స్ ఫైనలీ యాజ్ అ కెమెరామెన్ ఐఎమ్ ట్రయింగ్ టు హెల్ప్ మై డైరెక్టర్ టెల్ అ స్టోరీ. అది నా కథ కాదండి, అంటే ఐఎమ్ హెల్పింగ్ మై క్రాఫ్ట్. అంటే నా కెమెరా పనితనం యూజ్ చేసుకొని కథ ఎలా డైరెక్టర్ చెప్పాలో దానికి హెల్ప్ చేస్తున్నాను. సో ఆ కథ డైరెక్టర్, సో యూ నీడ్ టు స్పెండ్ లాట్స్ ఆఫ్ టైమ్ విత్ ద డైరెక్టర్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్స్ టు టెల్. అంటే అతను ఎలా కథ చెప్పాలనుకుంటున్నాడు అన్నది ఇట్స్ అ కాన్స్టెంట్ ప్రాసెస్ అండి. ఇప్పుడు నాకు రాజమౌళికి ఏంటంటే వీ హ్యావ్ వర్క్డ్ ఫర్ సో లాంగ్, దట్ ఈస్ వై ఇట్స్ ఈజియర్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ అండి. బట్ న్యూ డైరెక్టర్తో వర్క్ చేసేటప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు, అంటే చాలా టైం స్పెండ్ చేస్తే అతనికి ఏం కావాలో తెలుస్తుంది. సో ఆ విజువలైజేషన్ విన్న తర్వాత ఓకే అంటే వాట్ ఐ డూ అండి, నేనేం చేస్తానంటే ఓకే అలాంటి జానర్లో ఎవరెవరు గొప్పగా ప్రపంచంలో ఎవరెవరు చేశారు ఆ సినిమాలు కొన్ని చూస్తానండి. సో చూసి లైక్ అండ్ ఆల్సో లైక్ ఒక్కోసారి కొన్ని పెయింటింగ్స్ ఏమైనా రెఫరెన్సెస్ ఉంటే అలాంటివి చూస్తానండి. చూసి ఓకే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, డైరెక్టర్తో ఒకసారి డిస్కస్ చేసి లైక్ ఆ డైరెక్టర్ ఇలా చేద్దాం అని అనుకుంటామండి. సో ఫైనలీ బట్ అవి రెఫరెన్సెస్ లాగండి, అది ఇంకా ఓకే దానిలాగే చేయాలని అనుకో, ఎందుకంటే ఈచ్ స్టోరీ ఈజ్ యూనిక్ అండి. అంటే ఆ స్టోరీలో ఆ సిచ్యువేషన్లో వాళ్ళు అలా చేశారు. సో అది మన స్టోరీలో సూట్ అవుతుందా లేదా అది ఇంపార్టెంట్ అండి. చాలామంది ఏం చేస్తారంటే అది దాంట్లో బాగుంది కాబట్టి మన సినిమాలో కూడా బాగుంటుంది అనుకుంటారు. సో ఐ డోంట్ డూ ఇట్ అండి. ఓకే అలా బాగుంది, సో హౌ కెన్ వీ అడాప్ట్ ఇట్, ఆర్ మన సినిమాలో అంటే ఒక ఫ్రేమ్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళాలండి. ఏదైనా సినిమా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ డూయింగ్ అ ఫిల్మ్ కాల్ 3 అండి. 3 అని ఒక కొన్ని రోజులు చిన్న సినిమా చేశాను. ఇట్స్ అ హారర్ ఫిల్మ్. సో హారర్ జానర్లో వెళ్ళేటప్పుడు అవర్ మైండ్ సెట్ షుడ్ బీ ఇన్ దట్ జానర్. సో దానికోసం ఏంటంటే ఐ వాచ్ లాట్స్ ఆఫ్ ఫిల్మ్. సో ఐ గెట్ ద మూమెంట్ ఐ థింక్ ఆఫ్ ఎ ఫ్రేమ్, కళ్ళు మూసుకొని ఒక లైట్ వేస్తే ఫ్రేమ్ వేస్తే ఒక ఆ జానర్లో ఉంటుందండి. సో ఇన్ ద సేమ్ వే లైక్ వెన్ ఐఎమ్ డూయింగ్ బాహుబలి ఐ వాచ్ లాట్స్ ఆఫ్ ట్రాయ్ లాంటి సినిమాలు, లేకుంటే అలెగ్జాండర్ లాంటి సినిమా, అలాంటి సినిమాలు చేశాను. నాట్ టు ఇన్స్పైర్ ఫ్రమ్ ఇట్ జస్ట్ టు బీ ఇన్ ద మైండ్ సెట్. అంటే ఓకే లైక్ ఒక రాజుల సినిమా తీయాలంటే ఎలాంటి ఎలా యాంగిల్స్ ఎలా ఉండాలి, ఏం చేశారు, గొప్ప వాళ్ళు ఏం చేశారు, సో దాంట్లో మనం ఏం నేర్చుకోవచ్చు. సో అలాంటివన్నీ సో ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ దట్ ఆల్వేస్ డూ విత్ ఎవ్రీ ఫిల్మ్ అండి. ఇప్పుడు స్పోర్ట్స్ ఫిల్మ్ చేసేటప్పుడు కూడా సో ఐ ట్రై టు వాచ్ సో మెనీ ఫిల్మ్స్, ట్రై టు అండర్స్టాండ్ హౌ పీపుల్ డిడ్. సో దట్ ఈస్ జస్ట్ టు అండర్స్టాండ్ అండ్ లెర్న్ అండి, ఇట్ ఈస్ నాట్ టు కాపీ ఇట్. సో ఫైనలీ వాళ్ళు ఎలా చేశారు, మన సినిమాకి మనం ఎలా చేస్తే బాగుంటుంది అన్నట్టు అట్లీస్ట్ యూ హ్యావ్ అ బెంచ్ మార్క్. ఓకే వీళ్ళు ఇలా చేశారు, దీనికంటే మనం బెటర్ ఏం చేయొచ్చు, వాట్ ఎవర్ ఈజ్ రైట్ ఫర్ అవర్ ఫిల్మ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండి. సో ఈ సినిమాకి ఇది కరెక్ట్ అండ్ సో ఐ ట్రై టు అండర్స్టాండ్ ఈచ్ సీక్వెన్స్ అండ్ సీన్ అండ్ ట్రై టు డూ ద బెస్ట్ పాసిబుల్ థింగ్ ఫర్ దట్ మ్యాటర్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం సార్, డైరెక్టర్ ఒక కథని నేరేట్ చేసినప్పుడు మొత్తం కథకి ఒక టోన్ అనుకుంటారా, లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్కి ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి ఏమన్నా డివైడ్ చేసుకుంటారా? ఒక ఓవరాల్ ఫిల్మ్కి అనుకుంటామండి ఇలా 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 ఉండాలని, బట్ ద సేమ్ టైమ్ ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక నలుగురు మెయిన్ క్యారెక్టర్స్ మధ్యలో డిఫరెంట్ స్టోరీస్ జరుగుతున్నాయి అనుకోండి. సో వీల్ ట్రై టు అంటే సమ్ టైమ్స్ ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ అ డిఫరెంట్ లైట్, ఓకే ఓకే ఓకే, ఆర్ ఎ డిఫరెంట్ కలర్ స్కీమ్. సో ఆర్ సమ్ టైమ్స్ ద 2 stories హ్యాపెన్ అట్ డిఫరెంట్ టైమ్ జోన్స్, అంటే ఒకటి ఎప్పుడో జరిగింది ఇప్పుడు జరుగుతుంది, సో దానికి డిఫరెన్షియేషన్. సో ఇట్ ఈస్ ఆల్ జస్ట్ టు సపోర్ట్ అండ్ అండర్స్టాండ్ ద ఆడియన్స్ ఇన్ అ బెటర్ వే. అంటే ఆడియన్స్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సపోజ్ సినిమాలో కన్ఫ్యూజ్ అవ్వాలని ఉందనుకోండి, దెన్ యూ డోంట్ హ్యావ్ టు యూజ్ ఇట్.
కొన్ని సినిమాలకు ఉంటుందండి, కొన్ని సినిమాలు అంటే ఓకే లైక్ ఆడియన్స్ షుడ్ గెట్ కన్ఫ్యూజ్ వెదర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఈ టైంలో, బట్ అలాంటిది సో ఇట్ ఈస్ ఆల్వేస్ స్క్రిప్ట్ డ్రివన్ అండి. సో స్క్రిప్ట్లోనే ఉంటుందండి వాట్ ఎవర్ ఐడియాస్ యూ వాంట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ మీరు శూన్యంగా చదివితే లైక్ ట్రై టు అండర్స్టాండ్ డైరెక్టర్ అర్థం చేసుకుంటే దెన్ యూ కెన్ ఆల్వేస్ డూ అ బెటర్ జాబ్ ఇన్ యువర్ ఫిల్మ్. షార్ట్ కంపోజిషన్ విషయంలో డైరెక్టర్ డిఓపిని ఫాలో కావాలా, లేకపోతే డిఓపి డైరెక్టర్ని ఫాలో కావాలా? ఇద్దరు ఎవరిని ఫాలో అవ్వద్దండి. ఎవరిది హూవర్ గివ్స్ అ బెటర్ సొల్యూషన్ ఫర్ ద షార్ట్ దట్ ఈస్ రైట్. అంటే ఇద్దరం ఏంటంటే బోత్ ఆఫ్ ఆర్ ట్రైయింగ్ టు టెల్ అ స్టోరీ అండి. సో వీ షుడ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక డైరెక్టర్ నాకు షార్ట్ చెప్పాలని నేను డైరెక్టర్కి షార్ట్ చెప్పాలని కాదండి. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ బోత్ ఆఫ్ అస్ షుడ్ కమ్ టుగెదర్. అంటే ఇద్దరు కలిసి ఒక షార్ట్ పెట్టాలండి. అంటే సపోజ్ ఒక్కోసారి లైక్ కెమెరా డైరెక్టర్కి మూమెంట్ ఇష్టం బట్ ప్రాబ్లీ ఐ డోంట్ లైక్ ద మూమెంట్, సో ఐ విల్ గో అండ్ టాక్ టు ద డైరెక్టర్, సార్ ఈ షార్ట్ మనం మూమెంట్లో తీస్తే బాగుంటుందా, స్టడీగా తీస్తే బాగుంటుంది, లేకుంటే ఈ దానికి మనం పెట్టిన యాంగిల్ బాగాలేదు, ఆర్ డైరెక్టర్ విల్ కమ్ టు మీ అండ్ టెల్ ఓకే లైక్ ఇది బాగాలేదేమో, ఇట్స్ నాట్ రైట్. సో ఇట్స్ అ కంప్లీట్ టీమ్ వర్క్ అండి. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ అంటే ఆయననే చెప్పాలని నేను చెప్పాలని. ఇట్స్ అంటే ఒక టీమ్ వర్క్ అండి. ఇద్దరిలో ఎవరు సినిమా కోసం కరెక్ట్ చెప్తే అది అడాప్ట్ చేసుకోవాలండి. సో దట్ ఈస్ ద బేసిక్ రూల్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ అంటే బట్ బోత్ ఆఫ్ అస్ ఆర్ ఆల్వేస్ ట్రయింగ్ టు టెల్ ద బెస్ట్. So it is always better to discuss what is right, what is wrong. So and at the end it is finally like okay what is good for the film cinema, ఎందుకంటే ఫైనలీ ఆడియన్స్ సినిమా చూస్తారండి. సో ఇది ఓకే ఆడియన్స్ థియేటర్కి వచ్చేటప్పుడు ఓకే ఆయన చేశాడు సినిమా ఈయన చేశాడు అని వస్తారు, కానీ బట్ అట్ ద టైం థియేటర్లో సినిమా చూసేటప్పుడు మాత్రం ఆడియన్స్ అవన్నీ మర్చిపోయి సినిమా చూస్తూ ఉంటారు. ఆ సినిమాలో చూసేటప్పుడు మనకు ఒక షార్ట్ పెడితే ఆ షార్ట్ కన్వే కావాల్సిన ఎమోషన్స్ కానీ కావాల్సిన ఫీలింగ్స్ ఏది కావాలో మనకి అది కరెక్ట్గా కన్వే అవుతుందా లేదా అనేది ఈజ్ అ ప్రయారిటీ అండి. సో అందుకు ఇద్దరు కలిసి పనిచేస్తేనే ఆల్వేస్ యూ విల్ గెట్ బెటర్ రిజల్ట్స్. ఇండోర్ షూట్స్ అండ్ అవుట్డోర్ షూట్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే అవుట్డోర్లో ఏంటంటే వీఆర్ మేజర్లీ సూర్యుడి మీద డిపెండ్ అవ్వాలండి. సో అది మన చేతుల్లో లేదు. సో దాన్ని మనం ఎలా వాడుకుంటాం అన్న దాని మీద పట్టి ఉంటుందండి. వెన్ యూఆర్ డిపెండెంట్ ఆన్ సన్లైట్ వీ కాంట్ డూ మచ్. సో దాన్ని మనం ఎలా వాడుకుంటాము అంటే ఒక్కోసారి జనరల్లీ లైక్ మనకు కంట్రోల్లో ఉంటే లైక్ సన్లైట్ని ఫేజ్ మీద వాడాలా లేకుంటే డిఫ్యూజ్ చేయాలా, ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ అండి. అంటే ఒక్కోసారి ఒక్కో సిచ్యువేషన్లో ఒక్కోలా చేయాల్సి వస్తుంది. సో ఇట్ ఈజ్ ఇంకా ఆ తర్వాత ఇంకా మన లైట్స్ పోయే కొద్దీ లైక్ మార్నింగ్ నుండి ఈవినింగ్ అయ్యేసరికి హౌ టు మ్యాచ్ స్లోలీ అన్నదాన్ని జాగ్రత్తగా చూసుకోవాలండి. అంటే ఒక షాట్ ఎలాగో తీసేసి ఇంకో షాట్ ఎలాగో తీసేసి మ్యాచ్ అవ్వకుండా. అంటే ఏంటంటే ఏం ప్రాబ్లం అవుతుందంటే ఆడియన్స్ చూసేటప్పుడు కంటిన్యూటీ ఆఫ్ లైట్ లేకుంటే అంటే ఆడియన్స్ చూసేటప్పుడు ఏదో తప్పని తెలుస్తుందండి. ఎగ్జాక్ట్లీ పిన్ పాయింట్ చేసి చెప్పలేడు ఇదని, బట్ ఆడియన్స్ ఏంటంటే డిస్టర్బెన్స్ లాగా ఉంటుందండి. ఆడియన్స్కి ఏదో తప్పు ఉంది అంటే సో ఫైనలీ ఆయన సినిమాలో ఇన్వాల్వ్ కాకుండా సినిమా నుండి బయటకు వచ్చే ఛాన్సెస్ అలా ఉంటాయి. సో మూడ్లో సో ఇండోర్లో చేసేటప్పుడు ఏంటంటే బికాజ్ ఇట్ ఈస్ కంట్రోల్ కండిషన్స్. సో మన కంట్రోల్ కండిషన్స్ కాబట్టి మనము ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ అస్ టు డూ ఇండోర్లో ప్రాపర్గా కంటిన్యూటీ అన్ని మెయింటైన్ చేయడం ఈజీ అండి. సో అంటే ప్రికాషన్స్ అన్నది ఏం లేదండి. అంటే అది జనరలీ ఎవరు చేసినా అదే చేస్తూ ఉంటారు. సో అంటే మనం దాన్ని అదే యాజ్ చెప్పినట్టు సన్లైట్ని ఎలా యూజ్ చేసుకుంటాము ఎక్స్టీరియర్లో అది ఇంపార్టెంట్. ఇంటీరియర్లో ఏంటంటే ఒక ప్లాన్ ప్రాపర్గా ఉంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు డూ ఇట్ అండి. మ్యాజిక్ అవర్స్ని మీరు ఏ సిచ్యువేషన్స్కి ప్రయారిటీగా తీసుకుంటారు? అంటే మ్యాజిక్ అవర్ అన్నది ఏంటంటే చాలా చిన్న టైం అండి. సో అంటే అట్లీస్ట్ నేను ఇప్పుడు చేసే సినిమాలకు ఇట్ ఈస్ నాట్ వీ కాంట్ యూజ్ ఇట్ మచ్ అండి. ఎందుకంటే మేము సినిమా షార్ట్ సెటప్ చేసే లోపే ఆ టైం అయిపోద్ది. ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ బెటర్ టు హ్యావ్ స్మాల్ సీక్వెన్సెస్. అంటే ప్రాబ్లీ రొమాంటిక్ ఫిల్మ్స్లో మాంటేజెస్ లాంటి సిచ్యువేషన్స్లో యూ కెన్ యూజ్ ఇట్ టు అ గ్రేట్ ఎక్స్టెంట్ అండి. ఆర్ లైక్ సింగిల్ లాంగ్ టేక్ అలాంటి ఏదైనా యూజ్ చేస్తే ఇట్ బెటర్. ఆర్ మీకు కుదిరితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 4-5 days ఆర్ లైక్ 1 week ఇఫ్ యూ కెన్ షూట్ వన్ సీన్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ చాలా బాగుంటుందండి. డెఫినెట్లీ దట్ మ్యాజిక్ ఆర్ ఎందుకు అంటారంటే ఆ టైంలో షూట్ చేస్తే బాగుంటుందనే మ్యాజిక్ ఆర్ అంటారు. సో అది మనం యూజ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ ఇట్ విల్ బి గ్రేట్ అండి. అండ్ ఇప్పుడు డిజిటల్ కెమెరాస్ వచ్చిన తర్వాత ఇట్ హెస్ బికమ్ ఈజియర్ ఫర్ అస్ టు షూట్ అండ్ సెటప్. అంటే ముందే ఏంటంటే ఒక మీటర్ వెళ్ళి చూసి ఓకే ఆ ఎక్స్పోజర్ పెట్టి ఇవాళ రేపు యాజ్ ఎ కెమెరామెన్ ఐ షూట్ ఇన్ డిజిటల్ ఇట్స్ ఈజీ ఫర్ మీ టు ఎక్స్పోజ్ ఈవెన్ వితౌట్ నోయింగ్ వాట్ ఈస్ ఎక్స్పోజర్ ఈజ్. ఓకే, సో అదండి. రాజమౌళి గారికి మీకు మధ్య షార్ట్ మేకింగ్ విషయంలో ఎలాంటి డిస్కషన్ ఉంటుంది? ఎలాంటి డిస్కషన్ అంటే అది అంటే ఒక షార్ట్లో కంటెంట్ ఏంటి ఇంపార్టెంట్ అండి. లైక్ అంటే ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు బాహుబలికి వచ్చేసరికి ఏంటంటే ఈ షార్ట్లో there are so many requirements అండి. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈజ్ లైక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ స్టార్ట్లో ఏం చెప్పాలనుకుంటున్నాము.
ఈ షాట్లో. సో అది మనకు కన్వే అవుతుందా లేదా, ఆ కన్వే అవ్వడానికి ఏంటంటే కరెక్ట్ యాంగిల్ పెట్టామా లేదా ఫస్ట్, దట్ ఈస్ ద థింగ్. సో యాంగిల్ పెట్టిన తర్వాత ఈజ్ ద లైట్ ప్రాపర్ ఆర్ నాట్ అని. సో దట్ ఈస్ మై సిచ్యువేషన్. సో డైరెక్టర్ గారితో షార్ట్ మేకింగ్ టైంలో ఏంటంటే ఆయన చెప్తాడు నాకు ఈ షార్ట్లో ఇది రిక్వైర్మెంట్. సో దాని ప్రకారం సమ్ టైమ్స్ హీ టెల్స్ వాట్ ద లైక్ వాట్ కైండ్ ఆఫ్ షార్ట్ విల్ డూ, ఆర్ సమ్ టైమ్స్ హీ టెల్స్ ఇలాంటి నాకు షార్ట్, సో వాట్ ఈస్ ద బెస్ట్ వే టు డూ. సో ఇట్ ప్యూర్లీ డిపెండ్స్. సో బికాజ్ ఇన్ని రోజులు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి, సో ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ మీ టు అండర్స్టాండ్ అండ్ పుట్ ఇట్ ద రైట్ ప్లేస్. సో ఒక్కోసారి నేను పెట్టింది ఆయన నచ్చకపోవచ్చండి. ఇట్ ఈస్ నాట్ లైక్ వాట్ ఎవర్ ఐ పుట్ ఇట్ ఇస్ రైట్. సో అప్పుడు ఆయన చెప్తారండి మేబీ వీ షుడ్ ట్రై టు చేంజ్, అంటే ఇంకొద్ది మారిస్తే బాగుంటుందేమో, విల్ ట్రై టు డూ సంథింగ్ ఎల్స్. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్ అండి, ఈవెన్ లైటింగ్ చేసేటప్పుడు కూడా. సో ఇట్ ఈస్ అ మ్యూచువల్ రెస్పెక్ట్ వీ హ్యావ్ టువర్డ్స్ ఈచ్ అదర్. సో ఫైనలీ ఆయన చెప్పినట్టు సినిమా కోసం వర్క్ చేస్తున్నామండి మనము. సో ఇట్ ఈస్ లైక్ వీ హ్యావ్ టు ఆల్వేస్ కీప్ దట్ ఇన్ మైండ్. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ షార్ట్ పెట్టిన తర్వాత దీంట్లో మనం ఏం చెప్పాలనుకుంటున్నాము అన్నది ఈజ్ ద రిక్వైర్మెంట్ విచ్ వీ జనరలీ డిస్కస్. ఓకే ఈ షార్ట్లో ఇది చెప్పాలనుకుంటున్నాను, సో అది కన్వే అవుతుందా లేదా. సో దట్ ఈస్ వాట్ వీ టెన్ టు టాక్. రైట్. అంటే అక్కడ టెక్నికలీ మాట్లాడమంటే ఇక్కడ ఈ లెన్స్ కావాలి, ఇక్కడ 25 లెన్స్ కావాలి, ఇక్కడ 100 లెన్స్ కావాలి, అది సెకండరీ అండి. సో ఆ డిస్కషన్ ఉండదండి అక్కడ. సో దీన్ని లైక్ ట్రాలీలు వేద్దాం అలాంటి డిస్కషన్. ఈ షార్ట్లో ఏం చెప్పాలనుకుంటున్నా అది ఎలా బెస్ట్గా కన్వే అవుతుంది, సో దానికి ఏ లెన్స్ వాడితే బాగుంటుంది అని దట్ సెకండరీ, ఇట్ కమ్స్ లేటర్ అండి. ఇట్ ఈస్ నాట్ లైక్ నాకు ఫస్ట్ 25 లెన్స్లో షూట్ చేద్దాము అని అలా ఎప్పుడు ఉండదండి. అంటే మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి, అంటే అది ఎవరికి ఏ సినిమా చేసినా అండర్స్టాండింగ్ ఉండాలండి కెమెరామెన్కి, డైరెక్టర్కి. సో అదేంటంటే మనం సెట్లో రాకముందు వీ హ్యావ్ టు డిస్కస్. ఎందుకంటే ఇద్దరు మధ్యలో డిఫరెంట్ అంటే ఐడియాస్ వేరేగా ఉంటాయండి. అంటే ఒకే దాని మీద ఓకే ఇది ఎలా ఉంటుంది, ఎలా బాగుంటుంది అంటే మీకు ఐడియా ఉండొచ్చు, నాకు ఐడియా ఉండొచ్చు. బట్ బిఫోర్ గోయింగ్ టు షూట్ వీ నీడ్ టు డిస్కస్ అండ్ సీ ఓకే వాట్ ఈస్ బెటర్ ఫర్ ద ఫిల్మ్. ఓకే లైక్ సో ఆ డిస్కషన్ మాకు ఎప్పుడు హెచ్ఓడి మీటింగ్స్లో జరుగుతూ ఉంటుంది, అంటే రెగ్యులర్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో అక్కడ అందరూ అంటే నేను, ఆర్ట్ డైరెక్టరు, కాస్ట్యూమ్ డిజైనరు, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజరు అందరు కూర్చొని ఓకే లైక్ డైరెక్టరు అందరు కూర్చొని ఓకే ఈ సీన్ ఇలా అనుకుంటున్నాం, ఏంటి దీనికి ఇలా ఈ సెట్ రిక్వైర్మెంట్, ఈ కాస్ట్యూమ్ రిక్వైర్మెంట్. సో అక్కడే యూ కమ్ టు నో ఓకే మనం ఏం తీయాలనుకుంటున్నాం అన్నది వీ కమ్ టు నో అండి. సో ఆ తర్వాత సెట్ మీద వెళ్ళిన తర్వాత డిస్కషన్ చేయడం అన్నది దట్ ఐ థింక్ ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం యాక్చువల్లీ. సో ఆ డిస్కషన్ ఏదో ముందే చేసుకోవాలండి బిఫోర్ గెటింగ్ ఆన్ టు ద సెట్. సో అక్కడ సెట్కి వెళ్ళిన తర్వాత ఓకే వీ జస్ట్ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ బికాస్ టైమ్ ఈజ్ రియలీ అంటే మనీ స్పెంట్ ఈస్ టూ మచ్ అండి ఆన్ సెట్. సో ఆన్ సెట్ యూ హ్యావ్ టు బీ రియలీ లైక్ వర్కింగ్ టువర్డ్స్ వాట్ యూ వాంట్. సో ఆ ప్రీ ప్రొడక్షన్ మీటింగ్ ఎంత పెట్టుకుంటే అంత బెటర్ అండి మనకి. మీ మీద ఎంత ప్రెజర్ ఉంటుంది కదా, అవునండి. దాన్ని మీరు ఎలా ఓవర్టేక్ చేస్తారు? అంటే ప్రెజర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ జాబ్ అండి. అంటే ఏ జాబ్కైనా ఏ లెవెల్ ఆఫ్ జాబ్ అయినా అంటే జస్ట్ బికాజ్ నేను బాహుబలి చేస్తున్నాను కాబట్టి ఎక్కువ ప్రెజర్ తీసుకోవాలి, నేను అయితే సినిమా చేసినప్పుడు తక్కువ ప్రెజర్ తీసుకోవాలి లేదండి. సో ఆర్ ఈ ఇంటర్వ్యూ షూట్ చేసినప్పుడు ఆ కెమెరాకి తక్కువ ప్రెజర్ ఉంటుంది అని లేదండి. సో ఎవ్రీ వన్ యాజ్ మీకు వర్క్కి తగ్గట్టు ప్రెజర్ ఉంటుందండి. ఆ ప్రెజర్ని డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా హ్యాండిల్ చేస్తారండి. సో నాదేంటంటే ఐ డోంట్ టేక్ ప్రెజర్ మచ్ అండి. ఇట్ హ్యాస్ బీన్ మై లైఫ్ స్టైల్. సో ఐ డోంట్ టేక్ ప్రెజర్ మచ్ బికాస్ నాకేంటంటే ఇఫ్ యూ టేక్ ప్రెషర్ యువర్ వర్క్ విల్ సఫర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో మీరు ప్రెషర్ ఎంతవరకు తీసుకోలేకపోతే అంత బెటర్ అండి. సో దానికి ఏంటంటే సమ్ టైమ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలికి మై వైఫ్ ఈజ్ అ యోగా టీచర్. సో షీ గివ్స్ మీ టిప్స్ ఆఫ్ బ్రీదింగ్ అండ్ డూయింగ్ యోగా. సో సమ్ టైమ్స్ ఇట్ డీస్ట్రెసెస్. సో అలాగా సో ఎవ్రీ వన్ హ్యాస్ కొంతమంది మ్యూజిక్ వింటారు. సో సమ్ టైమ్స్ ఐ ఆల్సో లిజన్ టు మ్యూజిక్. సో ఇట్ హెల్ప్స్ అండి లైక్. సో అండ్ నాకేంటంటే ఐ ట్రై టు కీప్ మై వర్క్ చేసేటప్పుడు అట్మాస్ఫియర్ ఎప్పుడు లైట్గా పెట్టడానికి ట్రై చేస్తానండి. ఐ టెన్ టు జోక్ ఆన్ సెట్స్, ఐ టెన్ టు టాక్ లాట్ ఆన్ పీపుల్. సో ఆ మూడ్ లైట్ అయితే యాక్చువల్లీ వర్క్ ఇంక్రీజ్ అవుతుంది. మనం సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటే ఆఫ్టర్ ఎ పాయింట్ ఆఫ్ టైం ప్రెషర్ ఎక్కువైపోతుందండి. సో ఆన్ సెట్స్ ఐ ట్రై టు మేక్ ఇట్ అ పాయింట్ టు కీప్ ఇట్ వెరీ లైట్. ఎంత ప్రెషర్ ఉన్నా ఐ ట్రై టు టాక్, ఐ ట్రై టు కీప్ ఇట్ వెరీ లైట్ అండి. సో దట్ వే లైక్ నాట్ ఓన్లీ మీ బట్ నాతో వర్క్ చేసే టీమ్ మెంబర్స్ ప్రెషర్ కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది. సో దట్స్ హౌ ఐ టెన్ టు డూ. సార్ యాక్చువల్గా కొన్ని కథలు ఓకల్గా బాగుంటాయి, విజువలైజేషన్ పరంగా బాగోవు, కంపోజిషన్ పరంగా. కొన్ని ఓకల్గా బాగోవు, విజువలైజేషన్ పరంగా బాగుంటాయి. వాటిని ఇలాంటి సిచ్యువేషన్స్ కథలో వచ్చినప్పుడు వాటిని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? వర్క్ పరంగా ఎలా మీరు దాన్ని డివైడ్ చేసుకుంటారు? అంటే ఫార్ మీ అంటే ఎవ్రీ విజువల్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. అంటే ఇట్ ఈజ్ ఈ విజువల్ ఏదైనా చెప్పాలనుకుంటే కొంతమంది ఎక్స్ప్రెషన్తో చెప్తారు. సో ప్రాబ్లీ వీ విల్ కీప్ ఎ వెరీ క్లోజ్ అప్ ఆఫ్ ద ఆర్టిస్ట్. సో ఆర్టిస్టే చెప్పాలి. కొన్ని ఏంటంటే లైక్ ద ఫ్రేమ్ షుడ్ స్పీక్, అంటే ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్ చేయకుండా ఫ్రేమ్ స్పీక్ చేయాలి కొంతమంది. సో ఫార్ మీ
ఇట్ ఈస్ ఆల్వేస్ ద షార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే అది మ్యూజిక్తో చెప్తామా లేదా అన్నది సెకండరీ అండి. మ్యూజిక్ విల్ యాడ్ ఆన్ అకార్డింగ్ టు మీ. సో వాట్ ఎవర్ హ్యాస్ టు టెల్ ద విజువల్ షుడ్ స్పీక్. సో ఐ ఆల్వేస్ ట్రై ఏదన్నా విజువల్ ఉండాలి. అది చిన్న క్లోజ్, ఎవరైనా జూనియర్ ఆర్టిస్ట్ క్లోజ్ అయినా అవనివ్వండి, లేకుంటే ఎవరు మెయిన్ ఆర్టిస్ట్ క్లోజ్ అయినండి, ఐ ట్రీట్ దెమ్ యాజ్ అ సిమిలర్ థింగ్. ఫర్ మీ ఎవ్రీవన్ హూజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కెమెరా ఈజ్ మై సబ్జెక్ట్. సో దానిలో డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో అది కన్వే అవుతుందా లేదా అన్నది ఈజ్ మై ప్రయారిటీ అండి. సో అది తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ దీన్ని ఇంప్రూవైజ్ చేస్తాడు అన్నది దట్ ఈస్ లైక్ వీ హ్యావ్ ఎ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ వాజ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో విల్ డెఫినెట్లీ ఇంప్రూవైజ్ అండి. సో బట్ వాట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఇట్. సో ఐ డోంట్ సీ ఓకే దీంట్లో నేను ఫాస్ట్గా చేసి పంపించేయాలని ఎప్పుడు ట్రై చేయనండి. ఎవ్రీ షాట్ ఐ ట్రై టు పుట్ ఇన్ ద సేమ్ ఎఫర్ట్. సమ్ టైమ్స్ వీ యాజ్ అ టీమ్ వీ నీడ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఫర్ సమ్ షాట్స్ లెస్ ఎఫర్ట్ వీ నీడ్, బట్ ఎవ్రీ షాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ అండి. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఈ షాట్లో మనకు వాట్ ఐ కెన్ సే, ఈ షాట్లో ఇమోషన్ మ్యూజిక్ డైరెక్టర్ తర్వాత తీసుకొస్తాడు ఆర్ తర్వాత లైక్ డైలాగ్లో తెలిసిపోతుంది అన్నది నో అండి. మై విజువల్ షుడ్ ఆల్వేస్ టెల్, బికాజ్ ఐఎమ్ హెల్పింగ్ మై డైరెక్టర్ టెల్ ద స్టోరీ విజువలీ ఒక స్టోరీని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఆ స్టోరీలో చెప్పేటప్పుడు ఐ షుడ్ ఆల్వేస్ ఏంటిది నా పని ఏంటంటే అది ఎవ్రీ ఫ్రేమ్ షుడ్ కన్వే ద ఇమోషన్స్ అండి. సో ఐ ఆల్వేస్ ట్రై టు డూ దట్. సో నేను చెప్పినట్టు కొన్ని ఐడెంటిఫై చేయడం అని ఏముండదండి. సో ఎవ్రీ షాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ, ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. అంటే ఎందుకు అడిగానంటే సార్, కొన్ని కంటెంట్స్ పాతవైనప్పటికీ వాటి బ్యాక్ డ్రాప్ చేయటం వల్ల మొత్తం ఫ్లేవర్ మొత్తం మారిపోతుంది. సో అలాంటివి వచ్చినప్పుడు అదే అండి, ఫ్లేవర్ బ్యాక్గ్రౌండ్ మారిస్తే ఫ్లేవర్ మారిపోద్ది అంట. ఆ ఫ్లేవరు కరెక్ట్గా ఎలా వస్తుంది అన్నది కరెక్ట్గా చేయాలండి మనం. రైట్. ఇట్ ఈస్ నాట్ ప్రాబ్లీ అక్కడ ఈ పోస్టర్ పెడితే బాగుండదేమో. సో వీ నీడ్ టు ఐడెంటిఫై వెదర్ వీ టు పుట్ ఇట్ ఆర్ నాట్. సో దట్ ఈస్ అవర్ జాబ్ అండి. సో అవర్ జాబ్ ఈస్ టు కన్వే ద ఐడియా ప్రాపర్లీ టు అన్ ఆడియన్స్. సో దానికి వాట్ ఆర్ ద ప్రికాషన్స్ యూ షుడ్ టెల్, అది మీ హోంవర్క్ కిందకి వస్తుందండి. సో హోంవర్క్ చేసుకొని ఓకే దీంట్లో ఈ షార్ట్లో క్లోజప్లో పెడితే బాగుంటుందా, ఈ షార్ట్ వైడ్లో పెడితే బాగుంటుందా. సో ఆబ్వియస్లీ ఇన్ అసోసియేషన్ విత్ డైరెక్టర్. సో అదంతా మనము ఎంత ఆలోచిస్తే అంత బెటర్మెంట్ వస్తూ ఉంటుంది. ఇఫ్ యూ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ద ఫ్రేమ్, ఒక ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఆ ఫ్రేమ్లో మీరు ఆలోచిస్తూ ఉంటే యూ విల్ అండర్స్టాండ్ వెదర్ సంథింగ్ ఈజ్ డిస్టర్బ్. ఒక్కోసారి బ్యాక్గ్రౌండ్ ఎక్కడో ఉంటుందండి, సమ్ టైమ్ ఇట్ మైట్ బి డిస్టర్బింగ్. సో యూ నీడ్ టు ఐడెంటిఫై దట్ ఓకే దట్ ఈస్ డిస్టర్బింగ్ ఆర్ లైక్ ఇది యాడ్ చేస్తే మనకు ఇంకా బాగుంటుందని. సో అడిషన్ డిస్కషన్ దట్ ఈస్ వెన్ యూ స్పెండ్ టైం ఒక ఫ్రేమ్ పెడితే దాంట్లో మీరు ఫ్రేమ్ పెట్టగానే యువర్ మైండ్ షుడ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. సో ప్రాబ్లీ సమ్ టైమ్స్ మనకు టైం దొరుకుతుంది, సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు మేక్ క్విక్ డిసిషన్స్. సో ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఇన్ మై ఫిల్మ్. ఇఫ్ ద ఫ్రేమ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇట్ షుడ్ నాట్ బీ ఇన్ ద ఫిల్మ్ అంటాను నేను. బాహుబలి సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని భారతదేశానికే కాకుండా ప్రపంచానికి కూడా పరిచయం చేసింది. సో నేషనల్ అవార్డు విషయంలో మనకి కొంత లోటు జరుగుతుందనేది కొందరు అభిప్రాయం. అవార్డ్స్ అనేది ఎలా అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద జ్యూరీ అండి. ఏ జ్యూరీకి ఎలాంటి జ్యూరీ ఉన్నారో అలాంటి అవార్డ్స్ ఇస్తారండి. ఇఫ్ ద జ్యూరీ కన్సిస్ట్ ఆఫ్ పీపుల్ హు లవ్ ఆర్ట్ సినిమా నచ్చే వాళ్ళకు జ్యూరీ ఉంటే వాళ్ళు ఆ ఆర్ట్ సినిమాని ఆస్వాదించి దాంట్లో ఉన్న గొప్పతనాన్ని చూసుకొని వాళ్ళు అవార్డులు ఇస్తారు. ఇఫ్ ద జ్యూరీ కన్సిస్ట్ ఆఫ్ కమర్షియల్ ఫిల్మ్ మేకర్స్, సో వాళ్ళు ఓకే వాళ్ళకు ఆర్ట్ సినిమా అంత నచ్చదు కాబట్టి సో దే విల్ ట్రై టు కన్సిడర్. సో ఇట్ ఈస్ ప్యూర్లీ జ్యూరీస్ డిసిషన్ అండి. సో ఒక అవార్డు నేషనల్ అవార్డు వచ్చిందంటే ఆ జ్యూరీ ఎలాంటి జ్యూరీ, సో ద క్రెడిట్ ఆర్ మంచి అవార్డులు ఇచ్చారంటే ఆ జ్యూరీకి క్రెడిట్ వెళ్తుంది. సో అవార్డులు కాంట్రవర్ట్ చేయాలంటే దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద జ్యూరీ. సో ఇఫ్ యూ గెట్ అ గుడ్ జ్యూరీ దే విల్ జడ్జ్ బెట్. సో కానీ సినిమా అవార్డులు ఇచ్చేటప్పుడు అట్లీస్ట్ నేషనల్ అవార్డు ఇచ్చేటప్పుడు దే షుడ్ ఆల్ కన్సిడర్, అంటే దాన్ని ఇది ఆర్ట్ సినిమాకి కాబట్టి దీనికి ఇవ్వద్దు, ఆర్ ఇది కమర్షియల్ సినిమా కాబట్టి ఇవ్వద్దు, ఇది రీజనల్ సినిమా కాబట్టి ఇవ్వద్దు, ఆర్ ఇది నేషనల్ సినిమా కాబట్టి హిందీ సినిమా కాబట్టి ఇవ్వాలి. అలాంటివన్నీ భేదభావాలు లేకుండా ఇస్తే ఇట్ విల్ ఆల్వేస్ బెటర్ అండి. సో అంటే ఫైనలీ సినిమా ఈజ్ అన్ ఆర్ట్ ఫామ్. సో ఎవ్రీ ఫిల్మ్ రిక్వైర్మెంట్ వేరేలా ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిందా లేదా, సో దానికి ఎవరెవరు ఎలా కష్టపడ్డారు అని చేస్తే డెఫినెట్లీ ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ గుడ్ అండి. బట్ ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యాపెన్. సో ఇఫ్ ఇట్ హ్యాపన్స్ ఇట్ ఈస్ బెటర్. అంటే ఆబ్వియస్గా చెప్పినట్టు తెలుగు సినిమా జ్యూరీ ఉన్నారనుకోండి ఎక్కువ, సో తెలుగు సినిమాకి అవార్డులు ఎక్కువ వస్తాయండి. సో మన జ్యూరీలో లేరు కాబట్టి తక్కువ వస్తున్నాయి, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ఇప్పుడు మలయాళం బెంగాలీ సినిమాస్కి ఎక్కువ ఎందుకు వస్తాయంటే మెజారిటీ ఆఫ్ జ్యూరీ మెంబర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దట్.
So if we have lots of jury members in that, probably yeah, we can also get national awards. But national award is just an award, and it is not like okay national award వచ్చింది కాబట్టి వాళ్ళు ఆ టెక్నీషియన్స్ ఆర్ ఆర్టిస్ట్ చాలా గొప్ప వాళ్ళు, రాలేదు కాబట్టి మిగతా వాళ్ళు గొప్ప వాళ్ళు కాదండి. ఇట్ ఈస్ జస్ట్ అ పర్సెప్షన్. సో ఆ టైంలో దే డిడ్ అ గుడ్ జాబ్ అట్ దట్ టైం. సో ప్రాబ్లీ ఆ సంవత్సరంలో ఇద్దరు చాలా బాగా నటించుంటారు ఇద్దరు, బట్ ఓన్లీ దెర్ కెన్ బి ఓన్లీ వన్ విన్నర్. సో ఆయనకి ప్రాబ్లీ ఆర్టిస్ట్ ఆర్ డైరెక్టర్ విన్ ది పర్ఫార్మ్ వెల్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సో మెనీ పారామీటర్స్. సో ఆ సిచ్యువేషన్లో ఆయనకి గొప్పగా వచ్చింది. సో అదే చెప్పినట్టు నేషనల్ వచ్చింది కాబట్టి గొప్ప కాదు, నేషనల్ రాలేదు కాబట్టి గొప్ప కాదు అన్నట్టు ఏం లేదండి. ఇట్ ఈస్ జస్ట్ ప్యూర్లీ ఆ టైంలో ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ హూ ఆ సినిమాలో ఆ టైంలో ఆ జ్యూరీకి ఆ సినిమా నచ్చింది అంతే. సో దట్ ఈస్ ద థింగ్. కానీ మన తెలుగులో చూస్తే చాలా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళకి సరైన గుర్తింపు లభించడం లేదనుకోవచ్చా? See, we have great technicians అండి, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ లైక్ అది చెప్పినట్టు ఆ మంచి టెక్నీషియన్స్కి కరెక్ట్ సినిమా పడాలండి. ఓకే ఓకే. సో ప్రాబబ్లీ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. దట్ ఈస్ వై దట్ రికగ్నిషన్ ఈస్ నాట్ కమింగ్. గ్రేట్ ఫిల్మ్ విత్ గ్రేట్ టీమ్ విత్ అ గ్రేట్ ఫిల్మ్ విల్ గెట్ రికగ్నిషన్. సో ఇట్ ఈస్ నాట్ సపోజ్ ఒక గొప్ప కెమెరా ఉన్నాడు అనుకోండి, అతనికి సపోజ్ ఐ గెట్ ఎ డైరెక్టర్ హు డజంట్ హ్యావ్ ఎనీ విజువలైజేషన్ ఆర్ ప్రొడ్యూసర్ హు డజంట్ హ్యావ్ ఎనీ విజువలైజేషన్, సో ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇట్ ఇస్ అ కంప్లీట్ టీమ్ వర్క్ ఉన్న ప్రోడక్ట్ అతను మంచిగా వస్తే డెఫినెట్లీ రికగ్నిషన్ వస్తుందండి. లైక్ బాహుబలి వన్ ఎ నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్. సో ఇట్ ఈస్ బికాస్ ద ఫిల్మ్ గాట్ రికగ్నైజ్డ్ అండ్ అదర్ థింగ్. సో జనరలీ ఏంటంటే చాలామంది సినిమాలు అప్లై కూడా చేయరండి నేషనల్ అవార్డ్కి, అది ఒక తప్పు. అంటే మనకు వస్తుందా లేదా అన్నట్టు అది కూడా ఉంటుంది యాక్చువల్లీ. సో యూ షుడ్ బిలీవ్ ఇన్ యువర్ ప్రోడక్ట్, అప్లై ఇట్ విల్ గెట్. అంటే ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ హ్యావ్ జ్యూరీ మెంబర్స్ చాలా తక్కువ అండి మన సైడ్ నుండి. సెకండ్ లైక్ వీఆర్ ప్రాబ్లీ నాట్, అంటే నేషనల్ అవార్డ్కి వచ్చేసరికి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఆర్ డిఫరెంట్ అండి. దే టెన్ టు లుక్ అట్ ఎలా అంటే కంటెంట్ విచ్ ఆర్ గుడ్ ఫర్ ద సొసైటీ, అలాంటి చాలా రకరకాల కంటెంట్స్ అన్నీ ఉంటాయి యాక్చువల్లీ. లైక్ వాట్ ఈస్ ద థింగ్స్. సో అలాంటి మన దగ్గర కొద్దిగా తక్కువ వచ్చాయి అలాంటి సినిమాలు. లైక్ సో ప్రాబ్లీ దట్ ఈస్ వై వీఆర్ నాట్ గెటింగ్. సో ప్రాబ్లీ వెన్ వీ స్టార్ట్ మేకింగ్ బెటర్ ఫిల్మ్స్ విల్ డెఫినెట్లీ గెట్ అండి. అదే అంటే ఇట్ ఈస్ నాట్ దట్ మనకు టాలెంట్ లేదని కాదు. సో ప్రాబ్లీ టైం వస్తే మనకు కూడా వస్తాయి అంతే. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ సింగిల్ వర్డ్లో చెప్పమంటే ఏం చెప్తారు? సింగిల్ వర్డ్ ఫర్ సినిమాటోగ్రఫీ ఈజ్ విజువల్స్. అండ్ సినిమా ఈజ్ విజువల్స్. విజువల్స్ లేకుండా సినిమా లేదు. సో కెమెరామెన్ లేకుండా సినిమా లేదండి. సార్ ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలో మీకు నచ్చిన కంపోజిషన్ ఏంటి? ద బెస్ట్. అప్పుడే చాలా కష్టమైన క్వశ్చన్ అండి ఇది. అంటే చాలా ఉన్నాయండి నాకు. అంటే వన్ షాట్ రియలీ అంటే నాకు ఎప్పుడు ఆ షాట్ చూసినా బాగా చేశానని అనిపించేది ఒక ఛత్రపతిలో ఒక షాట్ ఉంటుందండి. అంటే ఒక బోట్ కింద ఇంటర్వల్ సీక్వెన్స్, ఛత్రపతి మీకు గుర్తుంటే ఇంటర్వల్ సీక్వెన్స్లో అందరినీ అక్కడ చాలా లొకాలిటీలో చాలా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. దాంట్లో ఏంటంటే ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ శేఖర్ పిల్లలందరినీ బోట్ కింద దాచిపెట్టుంటారండి. సో అటు వచ్చి అది లేపుతారండి. సో వెన్ యూ సీ ఇట్ నా స్లోలీ దట్ విల్ బి గోయింగ్ అప్ అండ్ అందరు రివీల్ అవుతూ ఉంటారు అండ్ లైట్ విల్ స్టార్ట్ స్లోలీ ఫాలోయింగ్. ఆ షార్ట్ చేసినప్పుడు నాకు చాలా అంటే ఎప్పుడు చూసినా ఓకే డిడ్ అ గ్రేట్ జాబ్ అన్న ఫీలింగ్ వస్తుందండి. రైట్. సో అలాంటి చాలా ఉన్నాయండి, బట్ సడన్లీ దట్ ఇస్ ద ఓన్లీ షార్ట్ విచ్ ఐ రిమెంబర్ యాక్చువల్లీ. సో దే ఆర్ లైక్ ఐ రియలీ అంటే ఐ విల్ ఆల్వేస్ ట్రై టు డూ ఓకే నెక్స్ట్ సినిమా ఇది బెటర్ అని ట్రై చేస్తూ ఉంటాను. బట్ దట్ ఐ థింక్ ఈజ్ అ గుడ్ కాంపోజిషన్ అకార్డింగ్ టు మీ. ఓకే. ఇంకేంటంటే నేను ఎప్పుడు ఐ లైక్ సిమెట్రీ అండి. బ్యాలెన్స్ సినిమా చేసేటప్పుడు కాంపోజిషన్ ఎప్పుడు పెట్టినా బ్యాలెన్సింగ్ ద ఫ్రేమ్ నాకు చాలా ఏంటిది నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అంటే సపోజ్ ఒక ఫ్రేమ్ పెడితే ఫ్రేమ్లో అన్ని బ్యాలెన్స్గా ఉండాలండి. ఎందుకంటే ఐ లైక్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్. ఏదైనా డిస్టర్బెన్స్ కంటే నాకు నచ్చదు. సో దట్ ఈస్ వై సో ఏదన్నా వర్క్ చేస్తా అంటే వీ టెన్ టు పుట్ అవర్ సెల్ఫ్ ఇంటూ ఇట్ అండి. నేను ఒక షార్ట్ యూజ్ చేస్తానంటే ఐఎమ్ గివింగ్ మై పార్ట్ ఆఫ్ ఇట్ టు ద ఫ్రేమ్. సో ఎవ్రీ వన్ in the same way, like suppose wherever in a camera పెట్టినా, so that is because he likes to do it like that. So we tend to give ourselves into the camera. So I like balance. So that's why నాకు ఫ్రేమ్లో ఏదైనా పెడితే బ్యాలెన్స్గా ఉంటే బాగుంటుంది ఫ్రేమ్. సో ఐ గివ్ బ్యాలెన్స్ ఆఫ్ ఫ్రేమ్ వెరీ ఇంపార్టెంట్. కంపోజ్ చేసేటప్పుడు ఐ ట్రై టు మేక్ షూర్ దట్ ద బ్యాలెన్స్ ఈజ్ ఆల్వేస్ రైట్. సో అది లైట్ ద్వారా చేయొచ్చు, పొజిషనింగ్ ఆఫ్ ద క్యారెక్టర్ ద్వారా చేయొచ్చు. యూ కెన్ ప్లేస్ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్గా పెట్టి బ్యాలెన్స్ క్రియేట్ చేయొచ్చు. సో దే ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ ఇట్. సో బట్ ఐ ఫీల్ ఫ్రేమ్లో సిమెట్రీ బ్యాలెన్స్ ఉంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ ద ఆడియన్స్ టు అండర్స్టాండ్ అండ్
అంటే ఫోకస్ థింగ్స్. మీ ఫ్యామిలీ విషయానికి వస్తే కేరళలోనే ఒక ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ వంశానికి చెందినవారని. కేరళ కదండి, అంటే హైదరాబాద్లోనే. కేరళ కాదా? కేరళ కాదు, ఇక్కడేనా? ఓకే ఓకే. అంటే 50s వెన్ ఇండియా ఒలింపిక్స్లో ఇండియా ప్లేడ్ ఇన్ ఒలింపిక్స్ అండి 50s. సో అట్ దట్ టైమ్ ఆ టీంలో లైక్ వన్ ఆఫ్ మై అంటే పూర్వీకులు లైక్ తంగరాజన్ అని లైక్ ఈ వాజ్ ప్లేయింగ్ ఇన్ దట్ టీమ్ అండి. సో యాక్చువల్లీ లైక్ నేను కంటోన్మెంట్ ఏరియాలో పుట్టానండి, ఇక్కడ అల్వాల్ బొలారం అని ఆ ఏరియాలో సికింద్రాబాద్లో. సో దేర్ బిగ్ స్పోర్టింగ్ కల్చర్ ఇస్ దేర్ అండి. అంటే నేనే కదా అక్కడ ఆ ఏరియాలో అంటే అట్లీస్ట్ ఇన్ మై జనరేషన్ అంటే 70s పుట్టిన పిల్లలు ఎవరైనా కానీ దే వర్ టోటలీ ఇన్ టు స్పోర్ట్స్. సో దే వర్ ఇన్ టు ఫుట్బాల్, క్రికెట్. సో ఫుట్బాల్, క్రికెట్ వాజ్ లైక్ అంటే క్రికెట్ కంటే ఫుట్బాల్ వాజ్ ఎ మేజర్ స్పోర్ట్ దేర్ అండి. బికాజ్ వీ హ్యాడ్ ద జనరేషన్స్ ఆఫ్ అంటే అక్కడ ఆయన తంగరాజ్ గారు అలా ఆడారు కాబట్టి నేషనల్స్కి. సో అలా ఒక ఆ ఏరియాలో స్పోర్టింగ్ కల్చర్ అనేది బిల్డప్ అయిందండి. సో ఇట్స్ లైక్ స్ట్రాంగ్ స్పోర్టింగ్ కల్చర్ విచ్ ఇస్ దేర్. సో దానివల్ల ఏంటంటే అండ్ ఆల్సో ఇట్స్ అ మిలిటరీ కల్చర్ దేర్, అంటే వీఆర్ స్టిల్ ఇన్ ద కంటోన్మెంట్. సో నాకు చిన్నగా ఉన్నప్పుడు సినిమా అన్నది ఇట్ వాజ్ జస్ట్ ఓకే సినిమా వెళ్ళి చూడాలి అంతే, కానీ ఐ నెవర్ థాట్ ఆఫ్ కమింగ్ ఇన్ టు ఫిల్మ్స్. సో స్పోర్ట్స్ ఉంది కాబట్టి ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ అ స్పోర్ట్స్ మ్యాన్. ఆ కల్చర్ ఉంది కాబట్టి అక్కడ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎ క్రికెటర్. ఐ వాజ్ గ్రేట్ క్రికెట్ లవర్. సో అంటే పొద్దున్న లేస్తే క్రికెట్, మళ్ళీ ఓకే వెళ్ళి స్కూల్కి వెళ్ళి రావాలి, మళ్ళీ స్కూల్కి వచ్చిన తర్వాత మళ్ళీ క్రికెట్. సో ఇట్ వాజ్ లైక్ ఆల్వేస్ క్రికెట్ వాజ్ ఆన్ మై మైండ్. సో క్రికెట్ మ్యాచ్ ఏదైనా కూడా టీవీ ముందు కూర్చొని చూడడం. ఐ వాజ్ లైక్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్. సో మై డ్రీమ్ వాజ్ ఆల్వేస్ టు బికమ్ అ క్రికెటర్. బట్ క్రికెటర్ కాకుండా ఇప్పుడు కెమెరాని అయిపోయాను అండ్ ఐమ్ హ్యాపీ అబౌట్ దట్. ఎప్పుడైనా మిమ్మల్ని ఆ ఫీలింగ్ వెంటాడుతూ ఉంటుందా? అంటే ప్రాబ్లీ ఇంత సక్సెస్ఫుల్ అవ్వకపోతే అది వెంటాడుతుండేదేమో. బట్ ఐ థ్యాంక్ గాడ్ గ్రేస్ ఐ డోంట్ హ్యావ్ దట్ ఫీలింగ్. బట్ ఆల్వేస్ ఏంటంటే ఒక క్రికెటర్ అయితే బాగుంటాడేమో, కానీ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హ్యావ్ బీన్ బికాస్ సో మచ్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ అదర్ థింగ్స్. అంటే ఆ విధంగా కాన్సన్ట్రేట్ చేస్తుంటే ప్రాబ్లీ ఐ వుడ్ హ్యావ్ బికమ్. బట్ ఐ డోంట్ నో, అంటే మధ్యలోనే డీవియేషన్ వచ్చింది కాబట్టి. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ టుడే అండి. మీది లవ్ మ్యారేజ్ అని విన్నాను. రూహి గారితో మీ పరిచయం ఎలా అంటే యాక్చువల్లీ అరుంధతి మగధీర ఆ టైంలో అండి, లైక్ దట్ టైమ్ అంటే దీపా జోషి అని మా ఫ్రెండ్ ఉందండి, ఒక అమ్మాయి కాస్ట్యూమ్ డిజైనర్ అమ్మాయి. సో ఆమె ఏంటంటే నాకు యోగా నేర్చుకుంటే బాగుంటుందని యోగా ఇన్స్టిట్యూట్ ఒక భరత్ ఠాకూర్ గారు యోగా నేర్పించారు ఇక్కడ. భూమిక హస్బెండ్ భరత్ ఠాకూర్ గారు ఒకటి ఇన్స్టిట్యూట్ పెట్టారండి ఇక్కడ. సో అక్కడ మేము రెగ్యులర్గా యోగా నేర్చుకోవడానికి వెళ్ళేవానండి. సో అక్కడ వెళ్తూ ఉంటే లైక్ దెన్ ఐ వాజ్ టోటలీ ఇన్ టు యోగా. సో అట్ దట్ టైమ్ దీపా టోల్డ్ మీ దట్ దేర్ ఇస్ అ గర్ల్ లైక్ నువ్వు కలవాలి ఒకసారి, నీకు బాగుంటుంది ఇది అంటే. సో సరే అని కలిసాము. కొంచెం కలిసిన తర్వాత అలా 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 కొద్దిగా పరిచయాలు పెరిగి అలా అలా కుదిరి ఫైనలీ పెళ్లి దాకా వచ్చిందండి. సో అలా జరిగింది. బట్ రూహి వాజ్ కంప్లీట్లీ అంటే నేను అంటే ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానో దానికి కంప్లీట్లీ ఆపోజిట్ అండి. అంటే నేను అప్పుడు ఏమనుకున్నాను, ఒక ట్రెడిషనల్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అలా ఇలా అంటే ఎలా అంటే పెద్ద జుట్టు ఉండాలి, లైక్ సో అలా కొద్దిగా ప్లంపీగా ఉండాలి, కొద్దిగా బుద్దుగా ఉండాలి, అలాంటివన్నీ నా డ్రీమ్ అలా ఉండేదండి. సో బట్ రూహిని కలిసిన తర్వాత రూహి చాలా సన్నగా ఉండేది. షీ హ్యాడ్ షార్ట్ హెయిర్ కట్, యాక్చువల్లీ ఆల్మోస్ట్ బాయ్ కట్ లాగా ఉండేది హెయిర్ అంతా. బట్ అవన్నీ లైక్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ మీటింగ్ హర్ అండ్ స్పెండింగ్ హర్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ అంటే దట్ ఈస్ జస్ట్ అన్ అపియరెన్స్. సో వాట్ ద పర్సన్ ఈజ్ బిహైండ్ ఆల్ దోస్. అంటే ఒకసారి అంటే పర్సన్ అపియరెన్స్ని చూసి వాళ్ళని జడ్జ్ చేయడము చాలా తప్పండి. సో అలా నాకు కూడా చాలా ఇంప్రెస్. సో షీ యూస్ టు వేర్ లైక్ జీన్స్ అంతా వేసుకునేది, షార్ట్స్ టీ-షర్ట్స్ వేసుకునేది. సో అంటే నాకు అప్పటికి మై మైండ్ సెట్ వాజ్ డిఫరెంట్. బట్ ఆఫ్టర్ మీటింగ్ హర్, ఆఫ్టర్ స్పెండింగ్ టైమ్ విత్ హర్, I came to know that she is more what I can say religious. She is more traditional than regular లంగావని వేసుకొని తిరిగే అమ్మాయి ట్రెడిషనల్ కాదండి. ఇట్ ఈస్ జస్ట్ అన్ అపియరెన్స్. దే ఆర్ లైక్ appearance is traditional, but she was more traditional and I am so happy that I could marry her and I am God's grace I am very fortunate అండి. అంటే she understands so many things and she helps me in so many ways. So I got a very understanding wife and she takes care of అంటే ఆమె
నా వైఫ్గా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే లైక్ నా వర్క్ కాన్సన్ట్రేషన్ చేయడానికి ఏదైనా షీ టేక్స్ కేర్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ కంప్లీట్లీ అండి. అంటే నా పిల్లల్ని చూసుకోవడం కానీ, పేరెంట్ టీచర్ మీటింగ్ కానీ, పిల్లల్ని ఎలా అంటే ఇంట్లో ఫైనాన్స్ హ్యాండిల్ చేయడం కానీ, సో 2 పిల్లలండి. సో షీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో దట్ గివ్స్ మీ సో మచ్ ఆఫ్ అంటే నేను నా పని చేసుకోవడానికి కొద్దిగా ఫ్రీ మైండ్గా ఉంటుందండి యాక్చువల్లీ. సో దట్ ఈస్ ద థింగ్. సో వాట్ ఐ వుడ్ టెల్ ఈజ్ లైక్ డోంట్ జడ్జ్ ఎనీవన్ బై ద అపియరెన్స్. సో అంటే ఒకసారి మీకు ఏదైనా డౌట్ ఉంటే యూ జస్ట్ గో మీట్ దట్ పర్సన్, దెన్ యూ విల్ ట్రై టు అండర్స్టాండ్. సో దట్స్ వాట్ ఐ డిడ్. అంటే నాకు ఫస్ట్ ఈ అమ్మాయా అన్నట్టు అనిపించింది, బట్ ఆఫ్టర్ స్పెండింగ్ టైమ్, సో ఎవ్రీ టైమ్ ఐ స్టార్టెడ్ సీయింగ్ సంథింగ్ మోర్ and I started falling in love with her more and more. So that actually like, so నేను ఎలా కావాలి అమ్మాయి కావాలనుకున్నాను దానికి కంప్లీట్లీ ఆపోజిట్ అమ్మాయి, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ మేడ్ అ చాయిస్ ఆఫ్ మ్యారింగ్ హర్. అంటే ఇంకా ఓకే ఈ అమ్మాయి కాదేమో అని ఫస్ట్ రిజెక్ట్ చేస్తుంటే ప్రాబ్లీ ఐ వుడ్ హావ్ మిస్డ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్. ఇప్పుడు 2 పిల్లలు? 2 పిల్లలండి. బాహుబలితోనే పెరిగారని చెప్పొచ్చు. ఎందుకంటే లైక్ ఇప్పుడు ఒకడు 5 సంవత్సరాలు, ఒకడు 7 సంవత్సరాలు. సో బాహుబలి స్టార్ట్ అయినప్పుడు వాడు చాలా చిన్నగా ఉంటాడు, చిన్నోడు. సో వాడు పెరిగి ఇప్పుడు 5 సంవత్సరాలు వచ్చాడు. బాహుబలి అన్ని 5 సంవత్సరాలు పట్టింది యాక్చువల్లీ తీయడానికి. సో ఒకని పేరు రయాన్, ఒకని పేరు ధ్రువ అండి. అండ్ దే ఆర్ లైక్ రియలీ వెరీ ఎనర్జెటిక్. దే ఆర్ లైక్ దే అండర్స్టాండ్ మై వర్క్. సో వాళ్ళు ఓకే డాడ్ షూట్కి వెళ్తున్నంటే ఒక షూటింగ్కి వెళ్తే ఎప్పుడు వస్తాడో తెలియదు అని వాళ్ళకు కూడా తెలుసు. సో ఇట్ ఈస్ లైక్ సో బట్ వెన్ ఎవర్ ఐ గెట్ టైమ్ ఐ ట్రై టు స్పెండ్ యాజ్ మచ్ టైమ్ విత్ దెమ్ అండి. అంటే మీరు చాలా మిస్ అయ్యి ఉంటారు కదా? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. బట్ ఏంటంటే ఐ మేడ్ అన్ ఎఫర్ట్. అంటే ఎవ్రీడే అంటే మాది రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ మేజర్ జరిగిందండి. అంటే మేము ఉండే చోటుకి రామోజీ ఫిల్మ్ సిటీ 30-40 కిలోమీటర్స్ ఈజీలీ ఉంటుంది. సో బట్ ఐ మేడ్ షూర్ దట్ ఎవ్రీడే ఐ అట్లీస్ట్ కమ్ బ్యాక్ హోమ్. సో షూటింగ్ ఎంత లేట్ అయినా ఇంటికి ఒకసారి వచ్చి వెళ్ళేవాడినండి. సో దట్ ఐ మేడ్ అన్ ఎఫర్ట్ బికాజ్ ఫైనలీ ఐ డోంట్ వాంట్ అంటే రేపు వాళ్ళు అంటే నువ్వు బాహుబలి షూట్ చేసే మమ్మల్ని చూసుకోలేదు అని చెప్పే ఛాన్స్ ఇవ్వద్దని. బాహుబలి నువ్వు చాలా అంటే ద ఛాన్సెస్ అండి, బాహుబలి నీ కోసం చేసుకున్నావు మా కోసం ఏం చేసావు అన్నది ఉంటుంది. సి ఇట్స్ బాహుబలి ఈజ్ లైక్ ఓకే ఐఎమ్ ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ టీమ్, బట్ ఫర్ దెమ్ ఐఎమ్ దేర్ ఫాదర్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో నేను బాహుబలి చేశానా చేయలేదో అది వాళ్ళకి అనవసరం అండి. డిడ్ ఐ స్పెండ్ టైమ్ విత్ దెమ్, డిడ్ ఐ గివ్ దెమ్ దేర్ రిక్వైర్డ్ టైమ్ అనేది ఇంపార్టెంట్. సో వెన్ ఎవర్ ఐ గెట్ టైమ్ ఐ ట్రై టు స్పెండ్ అంటే వాళ్ళతో పాటు ఉండడానికి ట్రై చేస్తానండి మ్యాక్సిమం. అయితే సినిమా తర్వాత సైకి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. అవునండి. కారణం ఏంటి? అంటే యాక్చువల్లీ ఏంటంటే అయితే తర్వాత నాకు ఒక చాలా గొప్ప ఆపర్చునిటీ వచ్చిందండి. సో ఆనంది ఆర్ట్స్ ప్రొడక్షన్ వాళ్ళ సినిమా. సో ఐ రియలీ ఫెల్ట్ గ్రేట్ అండి. ఎందుకంటే ఫర్ దట్ ఫిల్మ్ కెమెరామెన్ వాజ్ డైరెక్టింగ్ దట్ ఫిల్మ్. అంటే నేను పేరు చెప్పానండి, నాకు తెలుసు ఆ సినిమా. సో బట్ కెమెరామెన్ వాజ్ డైరెక్టింగ్ దట్ ఫిల్మ్. సో ఐ ఫౌండ్ నన్ను రివీల్ చేయమంటారా? 5 వద్దండి అంటే ఇట్స్ అన్నెసరీ ఈ టైం అంటే అంటే ఆఫ్ ద బట్ అంటే ఇట్స్ నథింగ్ లైక్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ నౌ. సో ఐ డోంట్ వాంట్ టు టెల్ అంటే సో అయితే తర్వాత ఐ గాట్ అన్ గ్రేట్ ఆపర్చునిటీ. సో ఐ స్పెండ్ లాట్స్ ఆఫ్ టైమ్ అండి. అంటే నాకు తెలిసి ప్రీ ప్రొడక్షన్లో ఆ సినిమాకి చేసినంత నేను వేరే ఏ సినిమాకి చేయలేదండి. అంటే వీ వెంట్ ఫర్ లొకేషన్స్ లైక్ 2-3 months లొకేషన్స్కి వెళ్ళాము. వి సర్చ్డ్ ఆల్మోస్ట్ అంటే కర్ణాటక, కేరళ అన్ని అడవులు. అంటే దట్ ఫిల్మ్ నీడెడ్ దట్ కైండ్ ఆఫ్ అన్ అట్మాస్ఫియర్. సో వి సర్చ్డ్ లొకేషన్స్ అండ్ ఫైనలీ షూటింగ్ చేసేటప్పుడు దే వాజ్ లైక్ షూటింగ్ చేసేటప్పుడు ఏమైందంటే లైక్ ఐ వాజ్ షూటింగ్ బట్ సమ్మన్ ఎల్స్ ఆల్సో కెమెరామెన్. నాకు అర్థం కాలేదు అంటే 2 కెమెరామెన్లు ఏంటండి. సో ఫైనలీ వెళ్ళి డైరెక్టర్ని అడిగాను అట్లా ఏంటండి 2 కెమెరామెన్లు ఏంటండి ఈ సినిమాకి అంటే అంటే అది కాదు లైక్ అంటే నాకు స్టార్టింగ్ ఏం చెప్పారంటే మా కజిన్ ఇట్లా అమెరికా నుండి ఈజ్ కమింగ్, అతనికి గ్రాఫిక్స్ అంటే చాలా వస్తాయి, ఇలా హెల్ప్ అస్ అవుట్ అన్నాడు. సో నాకు ఓకే లైక్ నాకు గ్రాఫిక్స్ తెలియదు కదా నేర్చుకోవచ్చు అని నేను కూడా ఓకే లైక్ యూ కెన్ బీ అ పార్ట్ ఆఫ్ అస్ అనుకున్నాను. బట్ ఆన్ లొకేషన్ షూటింగ్లో ఈ వాజ్ లైక్ అంటే నేను ఏదో లైట్ చేసి వస్తే మళ్ళీ వెళ్ళి లైట్ చేంజ్ చేసి వచ్చేవాడు. ఐ వాజ్ లైక్ వెరీ కన్ఫ్యూజ్. అంటే 2-3 రోజులు అబ్జర్వ్ చేశాను. అంటే నాకు ఫైనలీ ఆస్డ్ అంటే ఏంటండి ఈ సినిమాకి అంటే 2 సినిమాకి 2 కెమెరామెన్లు కదా, నేను ముందు చెప్పాను కదా మా ఫ్రెండ్ మా కజిన్ వస్తాడని. అంటే ఐ వాజ్ లైక్ రియలీ షాక్డ్. అంటే సో అప్పుడు ఐ హ్యాడ్ టు మేక్ అ డెసిషన్ అండి వెదర్ ఐ హ్యాడ్ టు కంటిన్యూ లైక్ దిస్ ఆర్ షుడ్ ఐ క్విట్ ఇట్. ఎందుకంటే నా కెమెరా వర్క్ చాలా ఇంపార్టెంట్. అంటే ఐ రియలీ లవ్ మై కెమెరా వర్క్ అండ్ మై ఐడెంటిటీ ఈజ్ దట్. అంటే నేను సో అలా ఆ టైంలో
ఇట్ ఈస్ మై బేబీ, వాట్ ఎవర్ ఐ షూట్ ఈజ్ మై బేబీ. ఐ కాంట్ షేర్, అంటే అది మంచి పేరు వచ్చినా చెడు పేరు వచ్చినా అది నాకే అండి. ఐ డోంట్ వాంట్ టు షేర్ ఇట్ విత్ ఎనీవన్ ఎల్స్. అంటే ఈ సినిమా కెమెరా వర్క్ బాగాలేదు అంటే దట్ ఈస్ బికాస్ ఐ డిడ్ దట్ వర్క్. సినిమా కెమెరా వర్క్ బాగుంది అంటే ఇట్ ఈస్ మై వర్క్. సో ఆ టైంలో ఆఫ్టర్ అయితేలో లైక్ బికాస్ గంగరాజ్ గారు గేవ్ అన్ ఆపర్చునిటీ, ఇట్ వాస్ అగ్రీడ్ దట్ ఐ వాజ్ నాట్ గోయింగ్ టు గెట్ పేడ్. అంటే నాకు డబ్బులు ఏం రాలేదండి అయితేలో, బికాజ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, నేను కూడా అడగలేదు. సో ఇట్ వాజ్ లైక్ దట్. ఆఫ్టర్ దట్ సో దిస్ ఫిల్మ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ బికాస్ దే వర్ గెటింగ్ మీ పేమెంట్ బాగా ఉండేనండి సెకండ్ ఫిల్మ్కి. సో బట్ ఇలాంటి సిచ్యువేషన్లో అలాంటి సినిమా చేయాలా వద్దా అని ఇట్ వాస్ అ బిగ్ డిసిషన్ విచ్ ఐ హ్యాడ్ టు టేక్. సో ఫైనలీ నేను మా అసిస్టెంట్ అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఇట్లా నేను సినిమా మానేయాలనుకుంటున్నాను, సో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ అని. సో ఫైనలీ ఐ క్విట్ దట్. ఫైనలీ వెళ్ళి డైరెక్టర్ చెప్పాను. సో డైరెక్టర్ చెప్పాడు లైక్ అదేంటి మనం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాము, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇలాంటి అన్నీ పట్టించుకోవద్దు, ఏంటి సెంటిమెంట్స్ అటాచ్మెంట్స్ అన్నీ ఉండొద్దు అంటే నేను చెప్పాను ఇట్స్ మై బేబీ, ఐ డోంట్ వాంట్ టు షేర్ ఇట్ విత్ ఎనీవన్, సో ఇట్ ఈస్ మై వర్క్. సో అప్పుడు ఆ తర్వాత ఫైనలీ ఐ క్విట్ దట్ ఫిల్మ్ అండ్ ప్రాబ్లీ లైఫ్లో దట్ ఈస్ ద బెస్ట్ డిసిషన్ ఐ టుక్ అండి. సో బికాజ్ ఆ డిసిషన్ తీసుకున్న కొన్ని రోజులకి ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ రాజమౌళి గారు టు డూ సై. సో గాడ్స్ గ్రేస్ ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. బట్ సమ్టైమ్స్ డిసిషన్స్ మీరు తీసుకునేటప్పుడు చాలా ఏంటంటే హార్ట్లో కొన్ని డిసిషన్స్ తీసుకోవాలండి. ఇట్ ఈస్ లైక్ మై బ్రెయిన్ వాస్ టెల్లింగ్ దట్ ఓకే నీ సినిమా నీకు అవసరము, డబ్బులు లేవు, చాలా రోజులు 6 months అయిపోయింది, అయితే తర్వాత ఇంకా ఏం డబ్బులు లేవు, ఇంట్లో వాళ్ళందరూ ఏదో కెమెరాని అయిపోయాడు సంపాదిస్తాడు అనుకున్నారు, ఇంకా సంపాదించట్లేదు. సో అలాంటి టైంలో మై బ్రెయిన్ వాస్ టెల్లింగ్ దట్ దిస్ ఫిల్మ్ చేయాలను చేస్తే ఓకే లైక్ ఒక గొప్ప సంస్థ, నైస్ డైరెక్టర్, సో ఇలాంటి అన్నీ ఉన్నాయి. బట్ అట్ ద టైమ్ మై బ్రెయిన్ వాస్ టెల్లింగ్ మీ టు డూ, బట్ మై హార్ట్ వాస్ టెల్లింగ్ నో దిస్ ఈజ్ నాట్ వాట్ యువర్. అంటే ఇన్ని రోజులు చదువుకొని వచ్చి ఇది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకొని ఇన్ని రోజులు కష్టపడి అసిస్టెంట్గా చేసి, సో దిస్ ఈజ్ నాట్ వాట్ యూ మెంట్. సో ఫైనలీ ఐ లిజన్ టు మై హార్ట్ అండ్ టోల్డ్ ఓకే నో దిస్ ఈజ్ నాట్ వాట్, ఇంకా కొన్ని రోజులు కష్టపడతా కానీ బట్ ఐ విల్ నాట్ డూ సంథింగ్ విచ్ మై హార్ట్ ఈజ్ నాట్ టెల్లింగ్ మీ టు డూ. సో ఐ క్విట్ ఇట్ అండ్ ఇట్ వాజ్ ఎ గుడ్ డిసిషన్ విచ్ ఐ టుక్. జూనియర్ ఎన్టీఆర్ గారి అశోక్ సినిమాకి సూపర్ 35mm వాడటానికి రీజన్ ఏమైనా ఉందా? ఆ టైంలో లైక్ సురేందర్ రెడ్డి టెక్నాలజీ ఏదైనా కొత్తగా వస్తే వాడాలని కొద్దిగా ఉండే అండి. అండ్ ఐ ఆల్సో వాజ్ లైక్ అంటే అందరూ ప్రపంచంలో సూపర్ 35 వాడుతున్నారు, మనం కూడా వాడితే బాగుంటుంది కదా అని. సో వీఆర్ ట్రయింగ్ టు డిస్కస్ అండ్ ఫైనలీ లైక్ దాంట్లో ఏంటంటే లైక్ డిఐ కంపల్సరీ చేయాలండి. సో సూపర్ 35 వాడితే కంపల్సరీ డిఐ చేయాలి. ఏదన్నా కొత్తది ట్రై చేయాలంటే దెర్ ఈస్ లిటిల్ బిట్ ఇనిబిషన్ అండి. సో దానికి సమ్వన్ ద యూనిట్ షుడ్ పుష్. ఓకే. సో దానికి ఏంటంటే ఐ పుష్డ్ ఫర్ ఇట్. ఓకే లైక్ డిఐ సూపర్ 35 చేస్తే బాగుంటుంది అంటే అప్పటివరకు అందరూ అనమార్ఫిక్ చేస్తున్నారండి. సో సూపర్ 35 చేస్తే బాగుంటుంది, ఇమేజ్ క్వాలిటీ అంతా బాగుంటుంది అని చెప్పి. సో అంటే అది బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది అని చెప్తే పీపుల్ ఆర్ నాట్ మచ్ అండి. సో ఇది ఏదో అద్భుతంగా ఉంటుంది అని అంటేనే యాక్సెప్ట్ చేస్తారు. సో ఐ కన్విన్స్ మై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, ఎందుకంటే డిఐ చాలా కాస్ట్ అవుతుంది. సో ఫైనలీ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి లైక్ అట్లా మనం డిఐ సూపర్ 35 చేస్తే బాగుంటుంది, డిఐ చేస్తే సినిమాలో చాలా బాగుంటుంది క్వాలిటీ అని చెప్పి ఫైనలీ ఐ ట్రై టు యూజ్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ కుడ్ కన్విన్స్ దెమ్. ఓకే. సో బట్ వెన్ పీపుల్ సా ద మూవీ దే వర్ ఆల్ రియలీ అంటే చాలామందికి నచ్చిందండి సినిమా క్వాలిటీ కానీ విజువల్ క్వాలిటీ కానీ లైక్ ద కైండ్ ఆఫ్ కలర్స్ వీ యూజ్డ్. సో అలాంటివన్నీ. సో దాంట్లో కొన్ని సీక్వెన్సెస్లో వీ ట్రై టు మేక్ ఇట్ కంప్లీట్లీ బ్లాక్ అండ్ వైట్, కొన్ని కలర్స్లో రెడ్ రక్తం కనిపిస్తూ ఉంటుంది అలాంటి. సో వీ ట్రై టు డూ ఇట్, వీ కుడ్ ఓన్లీ డూ ఇట్ బికాస్ డిఐ చేశాం కాబట్టి అలాంటివి చేయడం కొద్దిగా ఈజీగా అయిందండి. సో దట్ వాజ్ అట్ దట్ టైమ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ ఫిల్మ్స్, అంటే 3-4 ఫిల్మ్స్ డిఐ చేసిన సినిమాల్లో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫిల్మ్స్. బట్ ఇట్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ టు యూజ్ సూపర్ 35 లెన్సెస్. ఓకే. కానీ ఇప్పుడు ఇట్ ఈస్ నౌ సడన్లీ ఇట్స్ ఓల్డ్ టెక్నాలజీ, ఇప్పుడు ఎవరు సూపర్ 35 వాడట్లేదు. సో ఇట్ ఈస్ నౌ డిజిటల్ ఇంపార్టెంట్ అది. అంటే అప్పుడు ఏంటంటే వీఆర్ ఫ్రమ్ అనమార్ఫిక్ వీఆర్ కమింగ్ బ్యాక్ టు సూపర్ 35 ఫ్లాట్ ఇమేజెస్. బట్ ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత అగైన్ పీపుల్ ఆర్ గోయింగ్ టు అనమార్ఫిక్. సో అంటే ఆ సూపర్ 35 ఈజ్ జస్ట్ ఫర్ అ స్మాల్ ఫేజ్ ఆఫ్ టైమ్ ఇట్ వాస్ దేర్, బట్ ఇట్ వాస్ గుడ్ క్వాలిటీ. బట్ సో డిజిటల్ వచ్చిన తర్వాత టు ఎక్స్ప్లాయిట్ ఇట్, సో అగైన్ పీపుల్ ఆర్ గోయింగ్ టు అనమార్ఫిక్ లెన్సెస్ విచ్ ఇస్ అగైన్ అంటే బెటర్ క్వాలిటీ ఇమేజెస్ వస్తున్నాయండి. అంటే అప్పుడు అనమార్ఫిక్ లెన్సెస్ వేరు, అనమార్ఫిక్ అంటే సినిమాస్కోప్ లెన్సులు వేరు, ఇప్పుడు వచ్చే సినిమాస్కోప్ లెన్సెస్ ఆర్ ఫార్ సుపీరియర్ లెన్సెస్ అండి. సో అగైన్ పీపుల్ ఆర్ గోయింగ్ బ్యాక్ టు సినిమాస్కోప్. దబంగ్ 2 కమిట్ అయ్యి మానేశారు కారణం
మీరు ఇంటర్వ్యూని కాంట్రవర్సీ చేయాలి అంటే దబంగ్ టు ఆబ్వియస్లీ దబంగ్ అనే సినిమా అంత పెద్ద హిట్. సో లైక్ సల్మాన్ ఖాన్ సచ్ అ బిగ్ స్టార్. సో ఆ వర్క్ చేసే ఆపర్చునిటీ వస్తే ఆబ్వియస్లీ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, చాలా ఎక్సైట్ అయ్యి వెళ్ళాను. లైక్ వీ స్టార్టెడ్ వర్క్. బట్ అక్కడ వర్క్ చేస్తుంటే ఏంటంటే లైక్ వర్క్ అట్మాస్ఫియర్ నాకు కన్వీనియంట్గా లేదండి. సో బట్ ఇట్ వాస్ డెఫినెట్లీ ఆ నేషనల్ లెవెల్లో దబంగ్ తర్వాత దిస్ వాజ్ నెక్స్ట్ చాలా పెద్ద సినిమా, అంటే ఇండియాస్ ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆ టైంలో దట్ వాస్ దేర్ అండ్ ఐ వాజ్ ప్రౌడ్. అంటే అలాంటి సినిమా చేస్తున్నానని నాకు చాలా ఆనందంగా ఉండే. బట్ అగైన్ అక్కడ చేస్తూ ఉంటే నాకు కన్వీనియంట్గా లేదండి వర్క్ అట్మాస్ఫియర్. అంటే లైక్ ఇట్ ఈజ్ అంటే యాజ్ ఎ టీమ్ వీ షుడ్ ఆల్ వర్క్ యాజ్ ఎ టీమ్ అండి. సో అక్కడ ఇట్ వాజ్ నాట్ హ్యాపెనింగ్. సో ఫైనలీ ఐ హ్యాడ్ టు టేక్ అగైన్ ద సేమ్ కైండ్ ఆఫ్ డిసిషన్. సో అక్కడ ఇట్ వాజ్ నాట్ జెల్లింగ్ వెల్ అండి. అంటే లైక్ అక్కడ టీమ్ వర్క్కి నేను చేసే విధానానికి ఇట్ వాజ్ నాట్ జెల్లింగ్ వెల్. సో ఇట్ వాస్ బెటర్, అంటే రోజు బాధపడడం కంటే లైక్ ఓకే క్విట్ ఇట్ అన్న బెటర్, ఇట్స్ అ బెటర్ థింగ్ అని. లైక్ ఇట్ జస్ట్ అంటే నేను మానేసానా వాళ్ళని తీసారో తెలియదు కానీ ఇట్ జస్ట్ వి స్ప్లిట్ ఇట్. వాళ్ళని అడితే వాళ్ళని తీసేస్తారంటారు, నన్ను అడిగితే నేను మానేసాను అంటాను. సో ఇట్ ఈస్ సో ఫైనలీ అగైన్ దట్ వాజ్ అ గుడ్ డిసిషన్ అండి. అంటే సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు టేక్ హార్డ్ డిసిషన్స్ ఇన్ లైఫ్ అండి. సో దానివల్ల ఐ కుడ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ఈగా. ఆ టైంలో నేను ఈగా చేసేటప్పుడు ఐ కుడ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ఈగా ఇన్ మై పోస్ట్ ప్రొడక్షన్ అండ్ డూ అ గ్రేట్ జాబ్ విచ్ ద హోల్ కంట్రీ అప్రిషియేటెడ్. సో అలా అంటే కొన్ని జీవితంలో కొన్ని బ్యాడ్ సంఘటనలు జరిగితే మనం దాన్ని తలుచుకొని బాధపడడం కంటే దాన్ని మర్చిపోయి వేరే మన దగ్గర ఏది ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే వీల్ డూ అ బెటర్ జాబ్ అండి. సో దట్స్ వై ఐ హావ్ బీన్ డూయింగ్. సో ఫస్ట్ ఆ సినిమా మానేసినప్పుడు నాకు రాజమౌళి గారి సినిమా వస్తే ఐ ఫుల్లీ ఫర్గాట్ దట్ ఫిల్మ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ డూయింగ్ సై. అంటే సైలో ఇంకా ఒక ఏంటి ఒక రివెంజ్ లాగా ఓకే ఐ షుడ్ డూ అ బెటర్ జాబ్ అని అది ఉండే. సో వెన్ దబంగ్ హ్యాపెండ్ ఆల్సో ఐ వాజ్ లైక్ ఓకే ఐ గాట్ అన్ ఆపర్చునిటీ, అంటే ఈగా నా దగ్గర ఉంది, ఈగా నేను ఎంత బాగా చేయొచ్చు అనేది దట్ వాజ్ ద మోటివేషన్ విచ్ ఐ హ్యాడ్ అండి. ఇంకా నేను దబంగ్ మానేశానని బాధపడుతూ కూర్చుంటే ఐ వుడ్ హ్యావ్ నాట్ డన్ ద ఫుల్ కాన్సన్ట్రేషన్. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్. అంటే అందరికీ జరుగుతాయండి జీవితంలో, కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని చెడు జరుగుతాయి. సో చెడు జరిగినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మన దగ్గర మంచి ఉన్నాయని అవి కూడా చెడిపోతాయి యాక్చువల్లీ. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. అంటే బ్యాడ్ అని జరుగుతుంది అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మానేసి సో మీ దగ్గర ఏముందో దాన్ని బలపరచుకోనో లేకుంటే దాన్ని మెరుగుపరచుకొని చేస్తే ఇట్ విల్ ఆల్వేస్ యాడ్ టు యువర్ లైఫ్. మీరు డైరెక్షన్ చేసే ఆలోచన ఉందని తెలిసింది. అంటే ఆలోచన ఎప్పటి నుండి ఉందండి. ఇన్స్టిట్యూట్లో చేరినప్పటి నుండి, అంటే మాకు ఇన్స్టిట్యూట్లో చేరినప్పుడు ఫస్ట్ 6 months ఫస్ట్ 1 year కామన్ కోర్స్ ఉంటుందండి. ఆ కామన్ కోర్స్లో ఏంటంటే అండి లైక్ అన్నీ నేర్పిస్తారు మాకు. అంటే స్క్రిప్ట్ రైటింగ్ నేర్పిస్తారు, మ్యూజిక్ క్లాసెస్ ఉంటాయి, కెమెరా క్లాస్ ఉంటాయి, సౌండ్ రికార్డింగ్, ఎడిటింగ్ అన్నీ ఉంటాయండి, ఆర్ట్ డైరెక్షన్ అన్నీ చేయాలి యాక్చువల్లీ. సో ఫైనల్ కోర్స్ ఫైనల్ 1 yearలో ఎండ్ వచ్చేసరికి ఏంటంటే మేము 10 group members ఉంటారండి. సో ఆ గ్రూప్ మెంబర్స్ సర్కిల్లో ఒకటి డైరెక్షన్ చేస్తే ఇంకోటి కెమెరా చేయాలి, ఇంకోటి కెమెరా చేస్తే ఇంకోటి ఆర్ట్ డైరెక్టర్, ఇంకోటి ఎడిటర్, ఇంకోటి సౌండ్ రికార్డర్స్ అలా ఉంటాయండి. సో అలా సర్కిల్లో లేదు. సో ఆ టైంలో ఐ రియలీ ఫెల్ట్ దట్ ద డైరెక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే ఐదర్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఆర్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డైరెక్షన్ ఫ్రమ్ దట్ టైమ్. సో ఇప్పుడు కూడా డెఫినెట్లీ చేయాలని ఉంది, బట్ అన్నీ కుదరాలండి. సో అన్నీ కుదిరితే ఐ డెఫినెట్లీ డూ ఇట్. ఓకే. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ థింగ్స్ టు ఫాల్ ఇన్ టు ప్లేస్. సో ఐ ఫీల్ డైరెక్షన్ అనేది ఎట్లా అంటే అండి, నేను చెప్పినట్టు ఐదర్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ అండి, లేకుంటే ప్రపంచంలో దానికంటే కష్టమైన పని ఏది లేదండి. అంటే ఈజియెస్ట్ ఎందుకంటే మీరు అపాయింట్ చేసుకున్న అందరు యూనిట్ మెంబర్స్కి వదిలేస్తే, అంటే కెమెరా చేసుకుంటాడు, రైటర్ రాసుకుంటాడు, మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేసుకుంటాడు, ఎడిటర్ మంచి యాక్టర్లు తీసుకుంటే వాళ్ళే యాక్టింగ్ చేసుకుంటారు, ఓన్లీ కట్ యాక్షన్ చెప్తే చాలు. సో యూ కెన్ మేక్ అ ఫిల్మ్. ఆర్ అందరూ నీకు కావాల్సిన ఐడియాని వాళ్ళ క్రాఫ్ట్ యూజ్ చేసుకొని చేస్తే దట్ అంటే వాళ్ళ నుండి ఎక్స్ప్లాయిట్ చేయాలండి. యాజ్ ఎ కెమెరామెన్ ఉంటే ఓకే నాకు ఇలాంటిది కావాలి, సో యూ ట్రై టు డూ ఇట్. మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళి సార్ నాకు ఇలాంటి మ్యూజిక్ కావాలి, లైక్ సో హౌ టు గెట్ ఇట్ అని అందరితో చేయించుకోవడం ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్ అండి. కమాండింగ్ అదంతా అంటే నాట్ ఓన్లీ కమాండింగ్ అండి, అంటే ఇట్స్ లైక్ హౌ యూ గెట్ ఇట్ యువర్ జాబ్. సో ఇట్స్ ఐదర్ వే, యూ కెన్ డూ లైక్ దిస్ ఆర్ లైక్ దట్, ఆర్ యూ కెన్ డూ మిడ్ వే. కొన్ని చోట్ల వదిలేసి కొన్ని చోట్ల అలా చేసుకోవచ్చు. సో ఐఎమ్ ట్రయింగ్ టు లెర్న్ మోర్ అండి. అంటే ద మోర్ ఐఎమ్ డూయింగ్ కెమెరా వర్క్, ద మోర్ ఐ థింక్ ఓకే నాకు ఇంకా చాలా తెలియాలి,
ఇంకా చాలా నేర్చుకోవాలి అన్నది ఇంకా అది ముందు ఓకే అంటే ఓకే చేసేయచ్చు అన్న ఫీలింగ్ ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే ఐ నీడ్ టు లెర్న్ మోర్ అన్న ఫీలింగ్ ఎవ్రీ డే వస్తుంది. సో బాహుబలి చేసిన తర్వాత ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది అని. సో ప్రాబ్లీ వెన్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ ఐ డెఫినెట్లీ ఇన్ఫార్మ్ అండ్ విల్ ట్రై టు నో దట్. బట్ ద డ్రీమ్ ఈజ్ ఆల్వేస్ ద రైట్ ఫ్రమ్ డే వన్. అంటే ఇప్పుడు వరకు కూడా ఒక చేయాలని డెఫినెట్లీ కోరిక ఉంది. అండ్ బిఫోర్ ఐ డెఫినెట్లీ డూ ఇట్ సమ్ టైమ్. అదే అంటే ఎప్పుడు ఏంటి అన్నది ఐ డోంట్ నో. బాహుబలి ఫస్ట్ పార్ట్ జరుగుతున్న టైంలో ఇండస్ట్రీలో స్ట్రైక్ జరుగుతుంది. అవును. ఆ టైంలో కూడా మీరు షూటింగ్ కంటిన్యూ చేశారు. కారణం? బాహుబలి ఎవరు చేయలేదు, అలాంటి లెవెల్ ఆఫ్ సినిమా ఎవరు చేయలేదు. ఆ సినిమాలో కష్టాలు ఏంటో ఎవరికి తెలియదండి. జనరలీ ఫర్ అంటే అన్ని సినిమాలు ఒకలాగా అండ్ బాహుబలి వాజ్ అ డిఫరెంట్ ఫిల్మ్ అండి. సో ఒక ప్రొడ్యూసరు ఒక డైరెక్టర్ కంటే ప్రొడ్యూసర్ అండి. ఒక ప్రొడ్యూసరు ఒక సినిమాని నమ్మి లైక్ ఒక డైరెక్టర్ నమ్మి ఈజ్ ఇన్వెస్టింగ్ సంథింగ్ విచ్ అంటే తెలుగు సినిమాలో అంతకుముందు ఎవరు అంత పెట్టనంత పెడుతున్నాడండి. సో ఈజ్ బిలీవింగ్ ఎ డైరెక్టర్ బిలీవింగ్ హిస్ టీమ్. సో యాజ్ ఎ టీమ్ ఐఎమ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సో ఇలాంటి సినిమాని ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, తెలుగు సినిమాకి తెలుగు జాతికే గర్వకారణమైనది బాహుబలి అంటున్నాం. దట్ ఈస్ బికాస్ వి సా ద రిజల్ట్. సో బట్ ఆ నమ్మకం డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఆ టైంలో ఉందండి when the industry was going through strike. సో మా ప్రొడ్యూసర్ స్ట్రైక్ చేసే వాళ్ళు ఏమన్నాడంటే నా వర్క్ డిస్టర్బ్ చేయొద్దు, బట్ ఏం మీ కోరికలు ఉన్నాయి, నేను ఇప్పుడు మీకు ఎలా అంటే ఇట్స్ అ యూనియన్ ప్రాబ్లం అంటే మా వేజెస్ ఇష్యూ. సో మా ప్రొడ్యూసర్ ఏమన్నాడంటే ఈ స్ట్రైక్ ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా స్ట్రైక్, సో నా షూటింగ్ జరగనివ్వండి, ఈ షూటింగ్ మీ స్ట్రైక్ ఎప్పుడు ఎండ్ అయిపోద్దో మీరు ఏదో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదండి, ఓకే ఇప్పుడు ఓకే 100 రూపాయలు ఇస్తామంటే అప్పుడు ఒక 200 ఇస్తాను ఒప్పుకొని ఉంటే మా షూటింగ్ ఎన్ని రోజులు జరిగిందో అన్నిటికంతా డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నాను వర్కర్స్కి అందరికీ. సో బట్ అది వాళ్ళ యూనియన్ వాళ్ళకి కూడా చెప్పారండి. బట్ యూనియన్ మెంబర్స్ వేర్ లైక్ ఓకే అన్ని సినిమాలు ఆపుతున్నాం ఇది కూడా ఆపాలి. సో దట్స్ వాజ్ ద డిసిషన్. బట్ సి దే షుడ్ ఆల్సో అండర్స్టాండ్ అంటే యూనియన్ మెంబర్గా ఉన్నప్పుడు యాజ్ అ ప్రెసిడెంట్ ఆర్ వాట్ ఎవర్ యు ఆర్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ అంటే ఏంటి సిచ్యువేషన్, ఎందుకు జరుగుతుంది ఏంటి అలా. సో అట్ దట్ టైమ్ దే ఆస్క్డ్ మీ. సో నేను నో ఐ వాంట్ టు సపోర్ట్ మై ప్రొడ్యూసర్ హూ ఇస్ డూయింగ్ సచ్ థింగ్స్. ఓకే. సో ఆ టైంలో లైక్ ఓకే నన్ను రాజమౌళిని యూనియన్ వాళ్ళు బ్యాన్ చేశారు. సో బట్ సి ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ నేను యూనియన్ లేకుండా బతకొచ్చు అలా అంటే. యూనియన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ప్రాబ్లమ్స్ వస్తాయి తెలియదండి. సో దట్ ఈస్ ద ఓన్లీ టైమ్ వెన్ వీ గో టు యూనియన్. సో యూనియన్ అనేది చాలా అవసరం అండి. బట్ యూనియన్ అన్నది కరెక్ట్ చేస్తుందా రాంగ్ చేస్తుందా అన్నది వీ షుడ్ హ్యావ్ ఎ క్వశ్చన్ మార్క్ అండి. అంటే అడిగేటోళ్ళు ఎవరు అని అంటే. సో అట్ దట్ పాయింట్ ఐ ఫెల్ట్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ రైట్ ఫర్ మీ టు సపోర్ట్ ద ప్రొడ్యూసర్. సో ప్రాబ్లీ నెక్స్ట్ సిచ్యువేషన్లో ఐ మైట్ సపోర్ట్ ద యూనియన్. సో నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఐ విల్ ట్రై టు డూ ఇట్ అండి. ఓకే. బికాజ్ సి బాహుబలి వెన్ ఇట్ వాజ్ హ్యాపెనింగ్ అండి, సినిమా ఇండస్ట్రీలో సగం కంటే ఎక్కువ మంది దే ఆర్ గెటింగ్ పేడ్ అవుట్ ఆఫ్ బాహుబలి. అండ్ ఫర్ అ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 5 months మై ప్రొడ్యూసర్ వాజ్ పేయింగ్ ఎవ్రీ వన్ వితౌట్ అంటే వేరే చిన్న సినిమాలు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఆగిపోతాయి, ఏదో అవుతుంది అంటే వర్క్ చేయించుకొని డబ్బులు ఇవ్వరు, అలా కాదండి. ఫర్ 5 years అంటే ఇప్పుడు కంటిన్యూస్గా 60 రోజులు ఒక సినిమా అనుకుంటే ఫర్ 5 years ఇట్స్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక 10-12 సినిమాలు తీసినట్టు కంటిన్యూస్గా ఈ వాజ్ పేయింగ్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ హ్యాపీ సెటిల్డ్. సో మెనీ అంటే చాలామంది బాహుబలి సినిమా చేసి యాక్చువల్లీ ఓకే మా లైఫ్ కొద్దిగా అంటే ఇట్ హాస్ బికమ్ బెటర్ అని అంటున్నారండి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ ఫిల్మ్. అండ్ నౌ ఓకే దాంట్లో వర్క్ చేసిన వాళ్ళ సిచ్యువేషన్. బట్ నౌ వీఆర్ ఫీలింగ్ దట్ బాహుబలి ఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ప్రౌడ్ ఏంటిది ఇట్స్ నాట్ ఓన్లీ తెలుగు సినిమా, ఇట్స్ అ ప్రౌడ్ ఇండియన్ సినిమా. సో దట్ వాజ్ ద సిచ్యువేషన్ వేర్ ఐ హ్యాడ్ టు టేక్ అ చాయిస్ వెదర్ ఐ హ్యాడ్ టు సపోర్ట్ మై ప్రొడ్యూసర్ ఆర్ ద యూనియన్. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ ఐ సపోర్టెడ్ మై ప్రొడ్యూసర్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ సో నవ్ ఆల్సో ఐ విల్ కమ్ అండ్ ఓకే లైక్ దట్ వాజ్ ఆ టైంలో నాకు అది రైట్ అనిపించింది, నేను చేశాను. అండ్ విచ్ ఐ టుడే ఆల్సో ఫీల్ ఇట్ ఈస్ రైట్. అండ్ నవ్ ఐ థింక్ ద హోల్ ఇండస్ట్రీ విల్ ఫీల్ దట్ వాజ్ రైట్. దే షుడ్ ఆల్సో సపోర్టెడ్ ద ప్రొడ్యూసర్. అంటే ప్రొడ్యూసర్ మీరు యూనియన్ రూల్స్ పెడితే నేను ఒప్పుకోను అని ఎప్పుడు చెప్పలేదు. సో మీరు యూనియన్ నా షూటింగ్ మాత్రం డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే ఇట్ హస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ లాంగ్ టైమ్, నేను మీరు ఏం చెప్తారో తర్వాత వింటాను, ఐ విల్ కాంపన్సేట్ ఫర్ ఇట్ అని అన్నారు. ఓకే. సో అది సిచ్యువేషన్ అనుకున్నాను. మీ అసిస్టెంట్స్కి వర్క్ డివిజన్ పరంగా ఎలా కేటాయిస్తారు? అంటే జనరలీ ఏంటంటే లైక్ నేను 5 మంది అసిస్టెంట్ పెట్టుకుంటానండి. సో ఇట్స్ 5 people అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మై ఫస్ట్ అసిస్టెంట్ అంటే అసోసియేట్ కెమెరామెన్ ఫస్ట్. సో అతను ఏంటంటే ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ మేజర్లీ ఆఫ్ లైటింగ్ అండ్ అదర్ థింగ్స్ అండి. అంటే నేను ఏదైనా సెట్ ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఏంటంటే లైక్ వీ టెన్ టు అక్కడ వెళ్ళి ఒక సెట్కి లైట్ డిజైన్ చేస్తామండి ఫస్ట్. సో లైట్ డిజైన్ చేసిన తర్వాత ఇట్ ఈస్ ద
ఇట్ ఈస్ ద జాబ్ ఆఫ్ మై ఫస్ట్ అసిస్టెంట్ టు గెట్ ఇట్ డన్. అంటే ఈ లైట్ నేను ఇలా అనుకొని ప్లాన్ చెప్పి వెళ్తానండి. సో ఇట్ ఈస్ ఫర్ హిమ్ టు గెట్ ఇట్ డన్. సో ఫార్ హిమ్ హీ హాజ్ హిస్ 4 assistants టు హెల్ప్ హిమ్. సో దాంట్లో ఏంటంటే దే ఆర్ సో మెనీ జాబ్స్ అండి. అంటే ఫస్ట్ లైక్ ఎవ్రీ షార్ట్కి వీ టెన్ టు రైట్ నోట్స్ అండి. ఎందుకంటే లైక్ అంటే చాలామంది సినిమాలు ఏమైతే అంటే ఈరోజు ఒక షూట్ చేస్తామండి. సో దానికి తర్వాత ఏదో చిన్న ఎడిటింగ్ ప్రాబ్లం అయ్యి మళ్ళీ మేబీ ఒక 3-4 నెలల తర్వాత షూట్ చేస్తాం ఒక్కోసారి. సో వీ నీడ్ టు నో ఎగ్జాక్ట్లీ అంటే మర్చిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. అంటే ఎంత గుర్తు పెడదాం అనుకున్నా ఏ లైట్ ఎక్కడ పెట్టాం ఎలా పెట్టాం. సో వీ నీడ్ టు మేక్ అ నోట్స్ ఆఫ్ ఓకే లైట్ ఎలా పెట్టాం, లైట్ డయాగ్రామ్స్ అన్నీ వేస్తామండి. అంటే ఏ టైంలో షూట్ చేసామంటే. సో ఇట్ ఈస్ ఫర్ అస్ టు సో వన్ ఆఫ్ ద అసిస్టెంట్స్ జాబ్ ఇస్ టు దట్. సో ఇంకో అసిస్టెంట్ అంటే దిస్ ఈజ్ నాట్ ఓన్లీ జాబ్ అండి. అంటే ఆ లైట్ ఫస్ట్ అసిస్టెంట్కి హెల్ప్ చేస్తూ ఈ జాబ్ చేయాలి. సో ఏ జాబ్ అయినా ఇండివిజువల్ జాబ్ కండి. ఇట్స్ లైక్ ఎవ్రీ వన్ యాజ్ దర్. సో దే ఆర్ సో మచ్ ఆఫ్ ఇంకో ఏంటంటే లైక్ సో మచ్ ఆఫ్ మెటీరియల్స్ వి గెట్ అండి. అంటే మన గ్రిడ్స్ అని లైక్ దే ఆర్ లైక్ ఈ గ్రిప్ ఈ స్కిమ్మర్స్ అని అలాంటివన్నీ వాడతామండి. సో సమ్వన్ హ్యాస్ టు కోఆర్డినేట్ విత్ ద లైట్ మెన్ ఇన్ అ బిగ్ వే. సో లైట్ మెన్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడానికి మన అసిస్టెంట్ ఈస్ జస్ట్ కెప్ట్ ఫర్ కోఆర్డినేటింగ్ విత్ దెమ్ ఫర్ దిస్ మెటీరియల్స్ అండ్ అదర్ థింగ్స్ విచ్ ఈస్ అంటే చాలామందికి అది ఇంపార్టెంట్ జాబ్ కనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ జాబ్ అండి. అంటే ఇప్పుడు ఇది కావాలి అంటే అది మన దగ్గర ఉందా లేదా, ఉంటే ఎక్కడుంది, సో అది రావాలంటే మనకి ఎంతసేపు పడుతుంది. సో దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ 1 more assistant అండి. అండ్ ద అదర్ 2 assistants వన్ ఈజ్ లైక్ ఐ కీప్ ఇన్వాల్వ్ ఇన్ ద పోస్ట్ వర్క్. అంటే డైలీ మేము షూట్ చేసిన తర్వాత ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత లైక్ ముందు టెలిసినీ అని ఉండేదండి వెన్ మీరు షూటింగ్ ఆన్ ఫిల్మ్. నౌ డైలీ రషెస్ డైలీస్ ఉన్నాయి. సో మన వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడానికి మన డిఐ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడానికి సో 1 assistant ఈజ్ మేజర్లీ దేర్. వేర్ అంటే ఈ సినిమా ఫైనల్ స్టేజ్కి వెళ్ళినది వీల్ ట్రై టు అండర్స్టాండ్. అంటే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఇలాంటి ప్రాసెస్ ఉంటాయని ఇట్ ఈస్ బెటర్ ఫర్ హిమ్ టు అండర్స్టాండ్. సో 1 guy ఈజ్ కాన్స్టెంట్లీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎండ్ వరకు ఈజ్ అసోసియేటెడ్ విత్ ద డిఐ పార్ట్ ఆఫ్ ఇట్. సో and 1 more assistant is to fill in the gap whenever it is happening like. So these are the 5 guys who is always there అండి. అండ్ ఈ సినిమాలో అంటే బాహుబలి లాంటి సినిమాకి ఆల్ మై 5 assistants ఆర్ రియలీ అంటే దే ఆర్ సో మచ్ ఆఫ్ వర్క్ విచ్ ఆర్ దేర్ అండి. అంటే ఆ 5 మంది హ్యావ్ రియలీ వర్క్డ్ దేర్ పుట్టిన అంటే 100% నేనన్నా అట్లీస్ట్ ఇంటికి వెళ్ళి వచ్చేవాని కాదు. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు వేరే ఏదో పని చెప్పి వెళ్ళేవాను వాళ్ళకి. సో వాళ్ళు అక్కడే ఉండి అది పని కంప్లీట్ చేసుకొని సో వాళ్ళ మధ్యలో ఓకే లైక్ ఓకే మధ్యలో 2 గంటలు వాళ్ళు పడుకొని అలా హెల్ప్ చేసేవారు. బట్ ఇట్ వాజ్ దే రియలీ వర్క్డ్ రియలీ హార్డ్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ దేర్ సపోర్ట్ అండి. ఇంత పెద్ద సినిమాకి వీళ్ళు సరిపోతారండి? అంటే నేను ట్రై చేశానండి చాలామందిని పెట్టుకోవడానికి. ఏమైందంటే అంటే వర్క్ అలొకేషను చాలామంది అంటే ఒక రోజులో ఒక 2 షార్ట్స్కి అంత వర్క్ అవసరం ఉంటుంది. మిగతా అంత టైం ఫ్రీగా ఉంటుందండి. అంటే 5 మంది కంటే ఎక్కువ ఉంటాయి. సో 5 మంది కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే లైక్ వాళ్ళు పని కాక మిగతా దే ఆర్ మేజర్లీ వేస్టింగ్ దేర్ టైం. సో మిగతా పని చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే లైక్ అంటే అదేంటి ఆడు అలా తిరుగుతూ ఉన్నాడు, నేను కూడా అక్కడ కూర్చొని ఏదో బాతకాన్ని కట్టుకొని మాట్లాడేసి టీ తాగుతూ కూర్చోవచ్చు కదా, నేను ఎందుకు వర్క్ చేస్తాను. సో అలాంటివన్నీ సో ఇప్పుడు 5 మంది ఉంటే అంటే ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ వర్క్. సో దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ డీవియేషన్ అండి. సో బట్ మేజర్ సీక్వెన్సెస్ ఏదన్నా ఉంటే సపోజ్ ఈ వార్ సీక్వెన్స్ అలా ఉంటే మా ముందు నా అసిస్టెంట్లు అందరు కెమెరామెన్లో చాలామంది ఉన్నారండి. సో ఐ కాల్ దెమ్ టు కమ్ అండ్ సెకండ్ యూనిట్ కానీ దేనికైనా. సో దే ఆర్ ఆల్వేస్ ఒబ్లైజ్ టు వర్క్. సో వెనెవర్ ఎప్పుడైనా వర్క్ ప్రెషర్ ఉంటే ఐ ఆల్వేస్ లుక్ అప్ టు దెమ్. సో ఐ హ్యావ్ గుడ్ రిలేషన్స్ విత్ మై ఎక్స్ అసిస్టెంట్స్. సో చాలామంది ఇప్పుడు అంటే నాకు తెలిసి 10 మంది కెమెరామెన్లు ఉన్నారండి నా అసిస్టెంట్లు. సో వాళ్ళు ఎప్పుడు పిలిచినా వచ్చి నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో దట్ ఆల్వేస్ హ్యావ్ ఎ బ్యాకప్ టీమ్ ఒకటి ఉంది నాకు యాక్చువల్లీ. సో ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన సినిమాల్లో వర్క్ పరంగా కంఫర్టబుల్గా అనిపించిన హీరో ఎవరండి? కంఫర్టబుల్ అంటే ప్రభాసే అండి. అంటే దిస్ మై 3rd ఫిల్మ్. అంటే ఛత్రపతి, బాహుబలి 1, బాహుబలి 2. సో ఈజ్ వెరీ కంఫర్టబుల్. అంటే లైక్ ఈ విల్ అంటే మీరు ఒక నిల్చోబెట్టి చాలాసేపు లైట్ చేసినా ఆయన ఏమనుకోడు. సో ఇట్ ఈస్ లైక్ వాట్ ఎవర్ యూ వాంట్ ఈళ్ళు అండి. ప్రభాస్ ఈజ్ వెరీ వెరీ కంఫర్టబుల్ అండి. బట్ సడన్లీ లైక్ ఐ రిమెంబర్డ్ సుదీప్ వెన్ ఐ డిడ్ ఈగా అంటే ఐ స్టిల్ కాంట్ బిలీవ్ అండి. అంటే అతను ఎంత ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా ఫోకస్ ఇప్పుడు ఇక్కడ మార్క్ ఇచ్చామంటే ఆ మార్క్కి వస్తాడండి. లాట్స్ ఆఫ్ పీపుల్ మిస్ ఇట్ బట్ సుదీప్ ఈజ్ 1 guy. అంటే సపోజ్ క్లోజప్లో
అంటే షూట్ చేస్తే చాలామంది తెలుస్తూ ఉంటుంది డైరెక్టర్లకి. సపోజ్ ఇక్కడ ఫోకస్ చేసామంటే అంటే అండ్ ఐ ట్రై టు యూజ్ వెరీ షాలో ఫోకస్. అంటే నేను ఫుల్ ఓపెన్లో అలా షూట్ చేస్తానండి. అంటే కొద్దిగా మనిషి జరిగినా అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతానండి. సో దానికి ఏంటంటే ఫోకస్ పుల్లర్కి ఒక మార్క్ ఇస్తారండి. సపోజ్ ఇక్కడ మార్క్ ఇస్తాడు, సో మళ్ళీ అంత ప్రిపేర్ అవుతారు, సో మళ్ళీ యాక్షన్ వచ్చి ఎంత ఇంటెన్స్ యాక్షన్ ఆ మార్క్ వస్తాడండి అతను. సో దట్ ఈస్ లైక్ అంటే ఐ ఫౌండ్ దట్ ఇంకా ఏ యాక్టర్లో అలాంటి చూడలేదండి నేను. అంటే క్లోజప్లో అయినా లాంగ్ షాట్లో అయినా హిట్టింగ్ ద మార్క్స్ అంటే సుదీప్, నో వన్ టు బీట్ హిమ్ అండి. See, everyone else is extremely talented actors we have, and like NTR is like amazing performer to Ram Charan. I have worked with Prabhas. Everyone has their own talent and things, but coming to the marks and giving the right expression at the right time, ante ee time lo ilanti expression marale ante that is Sudeep andi. Nothing to beat that guy. So probably అంటే ప్రభాస్తో ఇన్ని రోజులు వర్క్ చేశాను కాబట్టి చాలా కంఫర్ట్ ఫీల్ అవుతున్నాను. బట్ థింకింగ్ బ్యాక్ లైక్ సుదీప్ ఈజ్ అన్ అమేజింగ్ వండర్ఫుల్ యాక్టర్ ఐ వర్క్డ్ విత్. బేసికల్గా అతను డైరెక్టర్ అవ్వటం వల్ల ఇవన్నీ తెలిసి ఉండొచ్చు. ఉండొచ్చండి. అంటే లైక్ వెన్ యూ నో టెక్నికాలిటీస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండి, అంటే నాట్ ఓన్లీ యాక్టర్ అండి, ఎవరికైనా సపోజ్ అంటే మా ఇన్స్టిట్యూట్లో అన్నీ ఎందుకు నేర్పిస్తారంటే అండి లైక్ యూ నీడ్ టు బి ఎ కంప్లీట్ ఫిల్మ్ మేకర్ అండి. అంటే ఇఫ్ యూఆర్ అ డైరెక్టర్, if you know about editing, if you know about music, if you know about camera, if you know about writing and all, you will become a better director. At the same time, as a cameraman, if I know about all the other crafts, migitha crafts gurinchi naaku teluste, I will become a better cameraman. Same way actors also, if they know about different crafts, they will become ante vaalaku vere problems enti telustadi, how to rectify, why ante veelu enduku ila cheptunnaru ani తెలియడానికి ఏంటంటే if you know about different crafts, you will become a better actor, better person, so better filmmaker at the same time. సో డెఫినెట్లీ వేరే క్రాఫ్ట్స్ గురించి తెలిస్తే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి, ఉండొచ్చండి. అంటే మేబీ బికాజ్ ఈజ్ అ డైరెక్టర్ ఆల్సో, సో మేబీ ఇట్స్ అంటే అందువల్ల అయ్యి ఉండొచ్చండి. మీ ఫేవరెట్ సినిమాటోగ్రఫర్ ఎవరు సార్? నా ఫేవరెట్ సినిమాటోగ్రఫర్ గార్డన్ విల్లీస్ అని ఒక కెమెరామెన్ అండి. ఆయన గాడ్ ఫాదర్ అన్న సినిమా తీశారు. సో అంటే వై ఈజ్ ఫేవరెట్ అంటే ఈజ్ ఆల్వేస్ డూయింగ్ సంథింగ్ విచ్ టిల్ నౌ వీఆర్ ఫాలోయింగ్. అంటే లైక్ ఫస్ట్ టైము ఒక పీరియడ్ సినిమా అంటే ఒక సిపిఆర్ టోన్ అని వాడింది ఫస్ట్ టైం ఈ యూజ్డ్ ఇట్ అండి. సో టిల్ నౌ వీఆర్ యూజింగ్ ఇట్. సో పీరియడ్ అనగానే కొద్దిగా వార్మ్ చేసి అలా చేసి సో అలా వాడుతున్నాం. అండ్ ఈ సమ్మన్ హూ ఇన్కార్పొరేట్స్ ఫిలాసఫీ ఇన్ హిస్ కెమెరా వర్క్ అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, బట్ దట్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ వన్ టు అండర్స్టాండ్. అంటే మన గాడ్ ఫాదర్ సినిమా చూస్తే ఏంటంటే జనరల్లీ ఏంటంటే అప్పటి వరకు లైటింగ్లో ఏంటంటే ది వాజ్ ఆల్వేస్ స్టైల్ అండి. అంటే ఐస్ కింద షాడో రావద్దు, ప్రాపర్గా లైట్ చేయాలి, నోస్ కింద షాడో రావాలి, అలాంటివన్నీ ట్రెండ్స్ ఉండేవి అండి. సో వెన్ హీ వాజ్ డూయింగ్ గాడ్ ఫాదర్, మెయిన్ క్యారెక్టర్ మార్లియన్ బ్రాండో వాజ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఆ టైంలో, వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టార్. సో అతన్ని యాక్టింగ్ చేసేటప్పుడు అతను కళ్ళు కనపడకుండా లైట్ చేసేది, టికెట్ లైట్ చేసేటప్పుడు కళ్ళు అంతా డార్క్గా ఉంటాయి. సో అంటే చాలామంది అడిగారు అంటే ఎందుకు ఏంటి అని. ఆబ్వియస్లీ ఫస్ట్ టైం డైరెక్టర్ నచ్చదు కదా, అంటే ఇంత పెద్ద స్టార్ని తీసుకొచ్చి మీరు కళ్ళు కనపడకుండా గుడ్డోన్లాగా చూపిస్తే బాగుంటుంది. సో అతని ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఐజ్ ఆర్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారో మీ కళ్ళల్లో కనిపిస్తాయి. మీరు ఆనందంగా ఉన్నారా, బాధగా ఉన్నారా, కోపం వస్తుందా అన్నది మీ కళ్ళు చూస్తే తెలుస్తుంది. సో వెన్ యూఆర్ ఎ మాఫియా డాన్, ఎదుటోనికి మీరు ఏం ఆలోచిస్తున్నారో తెలియలేదు అనుకోండి, భయం పుడుతుంది. అంటే మీరు ఏం ఆలోచిస్తారో మీ బ్రెయిన్లో నాకు తెలియలేదు అనుకోండి, సో ఐఎమ్ స్కేర్డ్. సో మార్లిన్ బ్రాండో ఈజ్ సమ్మన్ అంటే ఆ సినిమాలో ఈజ్ ఎ గాడ్ ఫాదర్ అండ్ ఈ వాంట్స్ పీపుల్ ఎవరైనా మాట్లాడుతూ ఉంటే దే షుడ్ బి స్కేర్డ్. ఆ ఫీలింగ్ ఎలా కలుగుతుంది అంటే వెన్ ఐ డోంట్ సీ వాట్ ద అదర్ పర్సన్ ఈస్ థింకింగ్, సో ఆబ్వియస్లీ ఐ డోంట్ నో అంటే నేను మాట్లాడింది మీకు నచ్చుతుందా, నచ్చట్లేదా, ఆనందిస్తున్నారా, కోప్పడుతున్నారా, ఏమి నాకు ఏం తెలియకుంటే ఆబ్వియస్లీ నేను అంటే నెక్స్ట్ ఏం మాట్లాడాలో తెలియదు నాకు, ఐ ఆబ్వియస్లీ స్కేర్డ్. సో దట్ ఈస్ ద ఫిలాసఫీ. సో అలాంటి ఫిలాసఫీ అన్ని అది కెమెరా వర్క్లో ఇంట్రడ్యూస్ చేశారండి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. సో ఈ సమ్మన్ అంటే ఆయనకి ఫోటోగ్రఫీలో డార్క్నెస్ అంటే భయం లేదా. ఓకే, అంటే ఎంత చీకట్లో చీమన్నా అంత చీకట్లో తీస్తాడు అతను. సో విచ్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ టు నాట్ ఓన్లీ మీ అండి, అంటే లాట్స్ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. సో అలాగా లైక్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కెమెరా ఆల్వేస్ బీన్. అండ్ దే ఆర్ సో మెనీ అదర్స్. అంటే ఇప్పుడు రీసెంట్లీ లైక్ రాజర్ డికిన్స్ అనే కెమెరా అన్నాడు, ఆర్ లైక్ దర్ ఈజ్ ఇమాన్యుయల్ లుబిన్స్కీ అని. సో అంటే వాళ్ళ కెమెరా చూస్తే ఏంటంటే అంటే మనం ఇంకా చాలా చేయాలి అన్నట్టు, దట్స్ అన్ ఇన్స్పిరేషన్. అంటే ఏదో నాకు ఇప్పుడు నేను ఒక బాహుబలి లాంటి సినిమా చేశాను, నాకు ఇంకా అన్నీ తెలుసు అని చేస్తే ఒకసారి అలా సినిమా చూస్తే ఓహో ఇంకా మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంది అని ఒక ఇన్స్పిరేషన్ అండి. దే ఆర్ లైక్ అంటే
దే ఆర్ లైక్ ఎవ్రీ ఫ్రేమ్ లుక్స్ లైక్ అంటే కెమెరా వర్క్ చాలామంది ఏంటంటే అందంగా చూపిస్తే కెమెరా వర్క్ అనుకుంటానండి. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. కెమెరా వర్క్ ఈజ్ నాట్ అబౌట్ బ్యూటిఫుల్ ఇమేజెస్, ఇట్స్ అబౌట్ టెల్లింగ్ అ స్టోరీ. సో ఆ స్టోరీ చెప్పడానికి హౌ బ్యూటిఫుల్లీ యువర్ కెమెరా వర్క్ జెల్స్ విత్ ద డైరెక్షన్ అన్నది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దే ఆర్ గ్రేట్ విజువల్ స్టోరీ టెల్లర్స్. సో వన్ డే ఐ వుడ్ లైక్ టు బీ లైక్ దెమ్. అంటే ఒకరోజు నేను కూడా అలా అవ్వాలని అనుకుంటున్నాను. సో అందుకే దే ఆర్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్ అండి. సో వెనెవర్ ఐ సీ ఐ విల్ లైక్ ఓకే, ఇంకా చాలా మనం చేయాలి, నేర్చుకోవాలి అన్నట్టు ఒక, అంటే ఇట్ మేక్స్ యూ హంబుల్ అండ్ గ్రౌండెడ్. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో వాటిని సింబాలిక్ షార్ట్స్ అనొచ్చా? యా సింబాలిక్ షార్ట్స్. ఇప్పుడు మిమ్మల్ని ఒక కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడగబోతున్నాను. ఓ మై గాడ్. మీకు నచ్చిన దర్శకుడు ఎవరు? నచ్చిన దర్శకుడు చాలామంది ఉన్నారండి. తెలుగులో నచ్చిన దర్శకుడు తెలుగు సినిమాలో లైక్ నాకు నచ్చిన ఎరా ఇది బ్లాక్ అండ్ వైట్ సినిమా అండి. అంటే అట్ దట్ టైమ్ ఫిల్మ్ మేకింగ్కి వాట్ ఐ కెన్ సీ ఇట్ వాజ్ లుక్డ్ యాజ్ అన్ ఆర్ట్ ఫామ్. అంటే మీరు తెలుగు సినిమాలు ఆ టైంలో తీసుకుంటే లైక్ ఫర్ మాయాబజార్ కానీ మిస్ అమ్మ కానీ ఏదైనా ఆ సినిమాలు తీసుకుంటే ఇట్ వాజ్ అన్ ఆర్ట్ ఫామ్. ఇట్ వాజ్ డైరెక్టర్ అట్ హిస్ పీక్. ఇట్ వాజ్ నాట్ స్టార్డమ్, ఇట్ వాజ్ డైరెక్టర్ వాజ్ కంట్రోలింగ్ దట్ టైమ్. సో ఆ టైంలో ఏ డైరెక్టర్ అయినా అండి, దే వర్ మేకింగ్ ఫిల్మ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్ట్. అంటే అది గొప్ప ఒక ఏంటంటే అద్భుతం అలా తీసేవారు. అండ్ ఎనీ డైరెక్టర్ ఫ్రమ్ దట్ ఎరా ఈజ్ మై ఫేవరెట్ డైరెక్టర్. సో ఆ తర్వాత లైక్ స్లోలీ బికాస్ ఐ వాజ్ బార్న్ ఇయర్, ఐ వాజ్ సీయింగ్ లాట్స్ ఆఫ్ తెలుగు సినిమా. సో ఆ తర్వాత దెర్ వాజ్ అన్ ఎరా వెన్ అంటే వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్, అంటే 80s, 70s, 80s, విశ్వనాథ్ గారు, బాపు గారు అండ్ రాఘవేంద్రరావు గారు, దే హ్యాడ్ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. అంటే డిస్టింక్ట్ సినిమా. జంజాల గారు అంటే వాళ్ళు ఒక జానర్ ఆఫ్ సినిమా చేసేవారు. అంటే దే ఆర్ లైక్ ఓకే, ఇఫ్ నేను ఒక మ్యూజికల్ సినిమా చూడాలంటే ఓకే, ఐ వుడ్ నాట్ హెజిటేట్, ఐ వాంట్ టు సీ విశ్వనాథ్ గారి సినిమా. ఒక కామెడీ సినిమా చూడాలనుకుంటే ఐ యూస్ టు సీ లైక్ జంజాల గారి సినిమా. సో హార్డ్ కోర్ కమర్షియల్ సినిమా చూడాలంటే రాఘవేంద్ర గారి సినిమా చూడాలి. సో స్లోలీ ఏమైపోయిందంటే దే ఆర్ లైక్ గ్రేట్ డైరెక్టర్స్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ లుకింగ్ ద సేమ్ అండి. ఇట్ వాజ్ యాక్చువల్లీ లైక్ సో దిస్ టైమ్ పీపుల్, సమ్ డైరెక్టర్స్ ఆర్ ట్రయింగ్ టు డూ డిఫరెంట్. అంటే ఇప్పుడు ఏంటంటే లైక్ మధ్యలో అంటే అట్లీస్ట్ నౌ ఇట్ ఈస్ బికమింగ్ బెటర్ అండి. అంటే ఇన్ బిట్వీన్ లైక్ లాస్ట్ 10 years ముందు వెళ్తే ఎవ్రీ ఫిల్మ్ వాజ్ లుకింగ్ ద సేమ్. అంటే లైక్ సేమ్ రివెంజ్ డ్రామా, ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, వస్తాడు కొడతాడు, ఓకే వీటికి మళ్ళీ కదిలితే వీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, వీడు ఎందుకు ఇలా బతుకుతున్నాడు. సో దట్ వాస్ ద థింగ్ విచ్ వాస్ గోయింగ్ ఆన్ ఫర్ సమ్ టైమ్. అంటే నాట్ ఓన్లీ ఫర్ ద ఆడియన్స్, ఫర్ ఇట్ బికేమ్ బోరింగ్. అంటే తెలుగు సినిమా అంటే ఒక ఇలాంటి సినిమా, ఒకటి ఫార్ములా ఫిల్మ్ అని అది చేశారు. సో దట్ ఎరా వాజ్ వెరీ బ్యాడ్ ఫర్ తెలుగు సినిమా. సో స్లోలీ నౌ, థ్యాంక్స్ టు డైరెక్టర్స్ లైక్ రాజమౌళి, థ్యాంక్స్ టు డైరెక్టర్స్ లైక్ క్రిష్, థ్యాంక్స్ టు డైరెక్టర్స్ లైక్ so many new directors who are again bringing back that glory of Telugu cinema back. So presently ante like obviously Rajamouli is my favorite director at this point of time because he is taking Telugu cinema to the next level. Ante evaru ante he might be doing hardcore commercial cinema, but he is creating that perfect blend. Ante oka commercial cinema lo enta technical values incorporate chesi ela ante నాట్ ఓన్లీ విజువల్ అండి, విజువల్ అనే కాదు, లైక్ మ్యూజిక్ల పరంగా ఏదైనా ఎడిటింగ్ ప్రకారం కానీ ఈజ్ ట్రయింగ్ టు టెల్ ద స్టోరీ ఇన్ అ బెటర్ వే ఎవ్రీ టైమ్. సో ఈజ్ నాట్ థింకింగ్ ఓకే నేను ఓకే సింహాద్రి అనే సినిమా సూపర్ హిట్ చేశాను, సో ఐ విల్ నాట్ డూ ద నెక్స్ట్ సింహాద్రి లాంటి ఇంకో సినిమా చేయొచ్చు కదా, ఈ కుడ్ డూ, బట్ ఈజ్ ట్రయింగ్ టు డూ ఇట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్. ఇట్స్ కంప్లీట్లీ స్పోర్ట్స్ సినిమా, సైకి వెళ్ళాడు. సో వెన్ యూ వాజ్ ఓకే నాకు ఈ స్పోర్ట్స్ సినిమా బాగా చేయొచ్చు అనే టైంలో ఈ కుడ్ టేక్ అన్ అదర్ స్పోర్ట్స్ ఫిల్మ్, బట్ నో, ఈ వెంట్ ఆన్ టు డూ సంథింగ్ ఎల్స్. సో అలా ఈజ్ బికమింగ్ బెటర్ అండ్ బెటర్ విత్ టైమ్, అండ్ ఈజ్ డెఫినెట్లీ నౌ హీ హస్ టేకెన్ తెలుగు సినిమా టు ద నెక్స్ట్ లెవెల్. సో ఆబ్వియస్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ వర్కింగ్ విత్ హిమ్, అండ్ ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ ఇన్ కాలింగ్ హిమ్ యాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ టుడే ఇన్ తెలుగు సినిమా. గ్రాఫిక్స్ పరంగా చూస్తే మీరు కోడి రామకృష్ణ గారితో వర్క్ చేశారు, తర్వాత రాజమౌళి గారితో వర్క్ చేశారు. ఇద్దరి మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుంది? అంటే కోడి రామకృష్ణ గారు ఏంటంటే ఈజ్ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఓన్లీ ఆన్ డ్రామా అండి. ఈ గివ్స్ ద కంప్లీట్ ఫ్రీడమ్ టు అదర్స్ టు ఫాలో. అంటే నాకు లైక్ ఓకే నాకు సెంధిల్ నాకు ఇలా కావాలని చెప్పాడు. సో ఇట్ వాజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అంటే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ మీ టు టేక్ కేర్ ఆఫ్ ద విజువల్ ఆస్పెక్ట్స్ అండ్ విజువల్ సినిమా. అంటే అంత అంటే ఆయనకి ఏం కావాలో చెప్తాడు కానీ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండదండి విజువల్ ఎఫెక్ట్స్ దానికి వచ్చేసరికి. బట్ వెన్ డైరెక్టర్ రాజమౌళి ఈ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్. సో అతను ఈజ్ ఆల్వేస్ లైక్ ఓకే లైక్ ఈ కంప్లీట్లీ నో అంటే మధ్యలో ప్రాసెస్లో ఎలా ఏంటి. సో
he completely understands visual effects in a far superior way than any director as of now. Because he spends lots of time reading about visual effects, understanding about visual effects. అంటే వేరేలో సినిమా ఏదైనా చేస్తే షార్ట్ తీస్తే ఓకే ఇది ఎలా చేశారు ఏంటి అని ఇట్ స్పెండ్స్ టైమ్. అండ్ his assistants also help him find okay and సార్ ఇది ఇలా షార్ట్ చేశారు దీని మేకింగ్ ఇలా చేశారు. సో ఈ ట్రై టు రీడ్ అంట. సో కోడి రామకృష్ణ గారు ఏంటంటే ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఓన్లీ ద ఇమోషన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. సో ఆయనకి ఈ అండర్స్టాండ్ విజువల్ ఎఫెక్ట్స్ బట్ ఈజ్ లైక్ ఓకే నాకు ఇలాంటిది కావాలి, ఈజ్ నాట్ బాదర్డ్ ఎలా చేస్తారు. సో ఫైనలీ రిజల్ట్ నాకు ఇలాంటిది కావాలి అన్నది దాంట్లో. బట్ రాజమౌళి ఈజ్ లైక్ ఇలా చేయాలి కానీ ఇలా ప్రాసెస్ అయితే బాగుంటుందని ఈ ఓన్లీ గైడ్స్ టు ఇట్. ఓకే ఓకే. సో దట్స్ ద యూజ్ డిఫరెన్స్. ఇండస్ట్రీ పరంగా మీరు కానీ ఇంకా వేరే గ్రేట్ కెమెరామెన్స్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు, కానీ పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి కెమెరామెన్స్కి వచ్చే గుర్తింపు మన వాళ్ళకి రావట్లేదు. కారణం ఏంటి? అదే అండి నేను ముందు చెప్పినట్టు అంటే కెమెరా వర్క్ ఈజ్ నాట్ ద ఓన్లీ ఎలిమెంట్ అండి. కెమెరా వర్క్ రికగ్నైజ్ అవ్వాలంటే దిస్ ఫిల్మ్ షుడ్ ఆల్సో బీ దట్ గుడ్ అండి. అంటే ఇట్ ఈస్ ద డైరెక్టర్స్ హూ ఆర్ ఫైనలీ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కెమెరా రికగ్నిషన్ రావాలంటే ఆ డైరెక్టర్ షుడ్ ఆల్సో బీ అట్ దట్ పార్, అంటే ఈక్వల్గా ఉంటేనే ఇద్దరికి రికగ్నిషన్ వస్తుందండి. సో అంటే లైక్ డైరెక్టర్ షుడ్ డూ అ స్టోరీ ఇన్ సచ్ ఏ వే దట్ ఓకే లైక్ అంటే దీనికి విజువల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ, విజువల్స్కి ఇంపార్టెన్స్ కాదండి, స్టోరీ కరెక్ట్గా ఎలా చెప్పాలని కరెక్ట్గా డైరెక్టర్కి తెలిస్తే దాంట్లో కెమెరామెన్ కరెక్ట్గా దానికి పడితే డెఫినెట్ రికగ్నిషన్ వస్తుందండి. సో సమ్వేర్ దట్ సింక్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ అండి. కొంతమందికి సింక్ అవుతుంది. సో డెఫినెట్లీ వెన్ ఇట్ సింక్స్ లైక్ మణిరత్నం గారితో వర్క్ చేసిన ఇప్పుడు కెమెరామెన్ ఇప్పుడు మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకుంటే అండి, యూ హ్యావ్ సంతోష్ శివన్, యూ హ్యావ్ పిసి శ్రీరామ్, యూ హ్యావ్ రాజీవ్ మెనన్, యూ హ్యావ్ రవికే చంద్రన్. వై? బికాస్ దెర్ వాజ్ మణిరత్నం. అందరికీ పేరు వచ్చింది మణిరత్నం సినిమా ద్వారా. రోజా వచ్చినా, బాంబే వచ్చినా, లేకుంటే లైక్ గురు సినిమా అయినా, లేకుంటే ఏదైనా కూడా. సో ఇట్ వాజ్ జస్ట్ బికాస్ లైక్ ఇది మన డైరెక్టర్స్, బికాస్ ఫైనలీ ఇట్స్ అ డైరెక్టర్స్ మీడియం అండి. సినిమా అనేది డైరెక్టర్స్ మీడియం. ఇఫ్ డైరెక్టర్ కమ్స్ విత్ ఓకే నాకు ఈ సినిమా ఇలా తీయాలి అని డైరెక్టర్కి ఒక క్లియర్ కట్ విజన్ ఉంటే దెన్ ఎవ్రీ అదర్ పీపుల్ విల్ సపోర్ట్ ఇట్ అండి. సో వెన్ ద డైరెక్టర్ డజంట్ నో వాట్ హీ వాంట్స్ దెన్ ఎంత గొప్ప కెమెరాని తీసినా ఫైనలీ ద రిజల్ట్ వోంట్ బీ గ్రేట్. సో ఇట్స్ డైరెక్టర్ షుడ్ హ్యావ్ అ విజన్, ఓకే నాకు ఇలా సినిమా ఇలా తీయాలి అని. హీ షుడ్ గెట్ ఎ టాలెంటెడ్ సినిమాటోగ్రఫర్ టు ఓకే డూ ఇట్. అండ్ దెన్ వెన్ ద మ్యారేజ్ హ్యాపన్స్ పర్ఫెక్ట్లీ దెన్ బోత్ ఆఫ్ దెమ్ విల్ గెట్ గ్రేట్ నేమ్. సో ప్రాబ్లీ వీ నీడ్ గ్రేట్ విజువల్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు సినిమా. అంటే ప్రాబ్లీ మనకు ఆ ట్రెడిషన్ లేదేమో అండి విజువల్ సినిమా లాగా. అంటే ఇప్పుడు తమిళనాడులో తీసుకుంటే ఇట్ వాజ్ ఆల్వేస్ ఎ ట్రెడిషన్ ఆఫ్ బాలు మహేంద్ర దగ్గర నుండి విజువల్ సినిమా ట్రెడిషన్ ఉంది. తెలుగు సినిమాకి వస్తే వీ డోంట్ హ్యావ్ విజువల్ సినిమా ట్రెడిషన్. ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ మీరు ఇప్పుడు నేను చెప్పిన గొప్ప డైరెక్టర్లు తీసుకున్నా ఎక్సెప్ట్ ఫర్ బాపు గారు, విజువల్స్ ఇన్ అదర్ ఫిల్మ్స్ ఆర్ నాట్ గ్రేట్. మీరు ఏ డైరెక్టర్ తీసుకున్నా, వేరే డైరెక్టర్ బాపు గారు ఒక్క సినిమాకే యాక్చువల్లీ విజువల్లీ కొద్దిగా ఎలిమెంట్ ఉండేదండి. when you talk about 80s and other things. I'm not talking about black and white era. Like black and white era was, I really feel that was the best time for Telugu cinema. So that was our time lo, it was classic. Like Maya Bazaar, our time lo తీసుకుంటే it was like okay, best possible people worked in it, director had a vision in it. But over a period of time అలా అయ్యిందండి. సో నౌ మీరు బాపు గారు ఆ టైంలో తీసుకుంటే బాపు గారు టైంలో దట్ వాజ్ ద ఓన్లీ డైరెక్టర్ హూ హ్యాడ్ ఓకే ఒక విజువల్ ఎలిమెంట్ ఉండేదండి. సో దట్ స్లోలీ అగైన్ స్టార్టెడ్ డిటోరియేటింగ్. సో అలా మన కల్చర్ లేదు కాబట్టి we are not getting that kind of recognition to our cinematographers. So probably next generation ko vachesariki now it is improving andi. Now it is very much improving. Our cameramen are doing great job which can match to anyone any language. Right. But oka madhyalo alanti huge difference vachindi kabatti so that people today also considering okay vaale baa chestaremo ano consideration undandi. But no, that is not. If given the opportunity to our cameramen, we can definitely do a great job than anyone. ఎగ్జాంపుల్ కూడా ఉంది. మరాఠీ సినిమా సైరత్ తెలుగు కెమెరా తెలుసు. అండ్ సుధాకర్ అండి మా అంటే నా జూనియర్ అండి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. సో ఈజ్ గ్రేట్, ఈజ్ తెలుగు గై. సో అంటే ఈ ట్రై టు డూ తెలుగు సినిమా. సో ప్రాబ్లీ సింక్ అవ్వలేదు. సో వెన్ యూ గెట్ టు వీ ఫౌండ్ ఎ గుడ్ డైరెక్టర్ హూ కెన్ యాక్చువల్లీ సింక్ విత్ హిమ్. సో మరాఠీ డిడ్ ఎ గుడ్ జాబ్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గెటింగ్ దట్ రైట్ మిక్స్ అండి. సో ఇట్ ఈస్ నాట్ లైట్ ఓకే ఆ సినిమాలో గొప్పగా చేశాడు కెమెరా కాబట్టి ఆయన కెమెరా నా సినిమాకి పెట్టుకుంటే నాది కూడా అంత గొప్పగా ఉంటుందని అలాగే. ఇట్స్ లైక్ అంటే అండర్స్టాండింగ్ బిట్వీన్ అ కెమెరామెన్ అండ్ డైరెక్టర్. నాట్ ఓన్లీ కెమెరామెన్ డైరెక్టర్ అండి, అంటే ప్రొడ్యూసర్ షుడ్ ఆల్సో హ్యావ్ విజువల్ ఓకే లైక్ అంటే ఫైనలీ సమ్టైమ్స్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ అండి. సమ్టైమ్స్ ఇట్ ఈస్ అబౌట్ అండర్స్టాండింగ్ ద ఫిల్మ్. అంటే ఈ సినిమాని ఇలా తీయాలి. కొన్ని సినిమాలు ఎక్కువ బడ్జెట్ పెడితే చెడిపోతాయి అన్నమాట.
ఓకే. కొన్ని సినిమాలకు డబ్బులు కావాలండి. సో ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ రైట్ ఫర్ యువర్ ఫిల్మ్ అండ్ ట్రై టు డూ ఇట్. సో మీ సినిమాకి ఏది కరెక్ట్ చేస్తే అది లో బడ్జెట్ సినిమా అయినా డెఫినెట్లీ రికగ్నిషన్ వస్తుందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ డిడ్ అయితే వి డిడ్ వాట్ వాజ్ రైట్ ఫర్ దట్ ఫిల్మ్ అండ్ గివ్ పీపుల్ గాట్ రికగ్నైజ్డ్. సో సినిమా చూసిన తర్వాత అందరూ ఓకే చాలా బాగుంది అన్నారు. ఇట్ వాజ్ నాట్ బికాస్ మా దగ్గర మాకు డబ్బులు ఎక్కువ పెట్టలేదు, బట్ వీ వర్ డూయింగ్ వాట్ వాజ్ రైట్ ఫర్ దట్ ఫిల్మ్ బికాస్ వీ హ్యాడ్ అ వెరీ ఇంటెలిజెంట్ డైరెక్టర్ కాల్డ్ చంద్రశేఖర్ ఎలిటి. ఈ అండర్స్టాండ్స్ ఓకే నాకు ఈ బడ్జెట్ ఉంటే నేను ఈ సినిమాని ఎలా యూజ్ చేయాలి. దట్ ఎవ్రీ డైరెక్టర్ షుడ్ బి ఇంటెలిజెంట్ ఇనఫ్ టు అండర్స్టాండ్. రైట్. ఓకే నాకు ఇంత బడ్జెట్ ఉంది, నాకు ఒక 1 కోటి రూపాయలు 2 కోట్లు ఉంది, ఈ 2 కోట్లు నేను ఎలా యూజ్ చేయాలి సినిమాకి. సో అలాంటిది సో ఐ షుడ్ వెన్ ఐ హ్యావ్ 2 crores ఐ షుడ్ నాట్ ట్రై టు మేక్ ఇట్ లైక్ అ బిగ్ బడ్జెట్ ఫిల్మ్. నో, ఐ షుడ్ మేక్ ఇట్ వాట్ ఈజ్ రైట్ ఫర్ దట్ ఫిల్మ్. ఆ రైట్ ఫర్ దట్ ఫిల్మ్ చేస్తే ఏంటంటే మీకు సినిమా చూసేటప్పుడు ఆడియన్స్కి వెన్ యూఆర్ వాచింగ్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్ ఈజ్ నాట్ థింకింగ్ అబౌట్ పక్కన ఈ సినిమా ఆ సినిమా ఆలోచించడండి. ఈ సినిమా ఒకటే ఆలోచిస్తాడు. ఆ సినిమా నీకు కరెక్ట్ అనిపిస్తే బయటకు వచ్చిన తర్వాత ఆయనకి చాలా బాగుంది సినిమా అంటాడు. బట్ చాలామంది ఏం చేస్తారంటే ఆ 2 crores బడ్జెట్లో దే వాంట్ టు మేక్ ఎ 20 crore ఫిల్మ్. ఆబ్వియస్లీ ఇట్ విల్ నాట్ లుక్ 20 crore ఫిల్మ్. సో యూ హ్యావ్ 2 crore ఫిల్మ్, మేక్ ఎ 2 crore ఫిల్మ్, ఇట్ విల్ లుక్ గుడ్. సో అలాంటి లొకేషన్స్ ఎన్నుకోవాలి, అలాంటి లైక్ యాంగిల్స్ పెట్టుకోవాలి, అలాంటి కాస్ట్యూమ్స్ యూస్ చేయాలి. సో ఇట్ విల్ లుక్ గుడ్. దట్స్ ద థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మీ అంటే వర్క్ హెక్టిక్గా ఉన్నా కానీ మీరు మీ వాల్యుబుల్ టైంను కేటాయించడమే కాకుండా ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్స్ ఏ లాట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.